ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्द वल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। मधुगोपाल प्रभु, महेश पालक प्रभु, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम जय श्री कृष्ण। हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम। ఓకే, ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? హరే కృష్ణ గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ. हरे कृष्ण प्रभु हरे कृष्ण। ఓకే, సో అట్లయితే భగవద్గీత చదువుదాం. మనం లాస్ట్ 5వ అధ్యాయంలో ఉన్నాము. 9వ శ్లోకం వరకు చదివాము. 5, 9.
సో మనం ఇక్కడికి ఇప్పుడు కర్మయోగ, యాక్షన్ అండ్ కృష్ణ కాన్షియస్నెస్, కర్మయోగము, కృష్ణ భక్తి రస భావిత కర్మ, ఆ చాప్టర్లో ఉన్నాము. సో ఈ చాప్టర్లో మొత్తము కర్మయోగ గురించి చెప్తారు. సో దీంట్లో మనము కృష్ణ కాన్షియస్ లో ఉండి ఎలా పనిచేయాలి అనేది ఈ చాప్టర్ అంతా డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇందులో ఫస్ట్ అర్జున ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటది? సన్యాసం తీసుకోవడం బెటరా, కర్మయోగ చేయడం బెటరా? ఓ కృష్ణ, నువ్వు నాకు ఇంతకుముందు ఆ, సన్యాసం తీసుకోమని చెప్పావు, మళ్ళీ నువ్వు నువ్వు కర్మయోగ చేయమని చెప్పావు. ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడిగితే అప్పుడు భగవంతుడు 2 నుంచి 6 శ్లోకం వరకు జవాబిస్తాడంట. ఏమనిస్తాడు? కర్మయోగ ఐదర్ సన్యాసంతో ఐదర్ ఈక్వల్ గా కానీ ఇంకా బెటర్ కానీ. సన్యాసం గొప్పదని చెప్పలేదు ఇక్కడ. కర్మయోగ సన్యాసంతో పాటు ఈక్వల్ గా లేదా ఇంకా అధికంగా అని చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా చెప్పి 7వ శ్లోకం నుంచి నిష్కామ కర్మయోగ చేస్తే మనం ఎట్లా బంధ విముక్తులం అవుతాము అని చెప్తున్నాడు ఇక్కడ. సో బంధ విముక్తులు అంటే ఏంటి? సి మనము ఎప్పుడైనా సరే ఏ పని చేసినా సరే, మనం ఎవరితో ఒక మాట చెప్పినా సరే, ఒక పని చేసినా సరే, ఏది చేసినా కూడా దానికి రిజల్ట్ ఉంటుంది మనకి. హరే కృష్ణ గౌరప్రేమి మాలిని మాతాజీ, దండవత్ ప్రణామ్. సో అలా మనం ఇప్పుడు ఎవరినైనా ఒక మాట అన్నా సరే, ఒక చేష్ట చేసినా సరే, ఒక వ్యవహారం చేసినా సరే, ఒక పని చేసినా సరే, ఒక మ్యారేజ్కి వెళ్ళినా సరే, మనకి అక్కడి నుంచి ఒక కర్మ వచ్చేస్తుంది. మనకి ఐదర్ చెడు కర్మ వచ్చేస్తుంది లేదా మంచి కర్మ వస్తుంది. ఈ రెండు గ్యారంటీగా అవుతాయి. సో ఇక్కడ ఏంటి, ఈ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే, మనం బందీలం అవుతున్నాం. ప్రతి పనిలో మనం బందీ అవుతున్నాం. ఐదర్ పుణ్యంతో బందీ అవుతున్నాం లేదా పాపంతో బందీ అవుతున్నాం. పుణ్యంతో ఎందుకు బందీ అవుతున్నాం? మళ్ళీ ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. పాపంతో ఎందుకు బందీ అవుతున్నాం? మనం చేసిన చేష్టలు మంచిగా లేవు కాబట్టి మళ్ళీ దానికి పనిష్మెంట్ రావాలి. కాబట్టి ఈ రెండు ఏదో ఒకటి విధంగా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 7వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ఈ విధంగా మనం పనులు చేస్తే బద్ధత్వం ఉండదు మనకి. అంటే మనకు ఆ యొక్క పాప పుణ్యాలు అంటావు. మనం పని చేస్తాము, కానీ ఆ పని యొక్క రిజల్ట్స్ మనకు రావు. అది చెప్తున్నారు ఇక్కడ. సో మనము ఐడియల్లీ ఏం చేయాలి? మనం చేసే ప్రతి ఒక్క పని ఆ విధంగా చేయాలన్నమాట. ఏది? దాంతో పాటు మనకు అసలు ఏ విధమైన కర్మ ఉండకూడదు. అది మనము చేయాలి. ఆ విధంగా కావాలి. సో ఇక్కడ స్పెషల్లీ 7 నుంచి 16 శ్లోకం వరకు అది మనకు చెప్తున్నారు. సో మనం 9 వరకు చదివాము. సో త్వరగా 6 నుంచి నెమరు వేసుకుందాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణ దిగచ్చతి. భక్తియుత సేవ యందు నియుక్తుడు కాకుండా కేవలం కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరూ సుఖం పొందలేరు. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఇది. కానీ భక్తి యోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రంగా పొందగలడు. చాలా తొందరగా పొందగలుగుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు క్లియర్గా? భక్తియుత సేవ లేకుండా కేవలం కర్మ త్యజిస్తాను, నేను ఏ పని చేయకుండా కూర్చుంటాను, తద్వారా ఎవ్వరూ సుఖం పొందలేరంట. సో మనం భక్తియుత సేవ కంపల్సరీ చేయాలి. నేను కర్మలను త్యజిస్తాను అనేది ఆ వ్యవహారం ఎవరు చేయలేరన్నమాట. కానీ భక్తి యోగమునందు ఎవరైతే నియుక్తులైతారో మననశీలుడు త్వరగా పరబ్రహ్మను శీఘ్రంగా పొందుతాడనమాట. సో భక్తి యోగ ఆ విధంగా చాలా బెస్ట్ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మా కురువన్నపి నలిప్యతే. భక్తి యోగంతో కర్మను అనుసరించువాడు విశుద్ధాత్ముడును ఇంద్రియ మనస్సులను జయించిన వాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై ఉండును. సర్వుల ఎడ అతడు ప్రియమును కలిగి ఉండును. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడు బద్ధుడు కాడు. సో ఇది అన్నమాట. కర్మ చేస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకి బద్ధత్వం రాదు. వాళ్ళకి బందీ అయిపోవట్లేరు అనమాట. వాళ్ళు చేసే పని ద్వారా
వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు. అంటే వాళ్ళు చేసే పని ద్వారా పనిష్మెంట్ రావట్లేదు, ఇటు సుఖం రావట్లేదు, రెండు ఉండవు. ఉం? ఏంటది? ఏం చేస్తే భక్తి యోగంతో కర్మను అనురించిన వాడు, భక్తి యోగంతో పని చేయాలి మనం. అలా చేసిన వాడు విశుద్ధాత్ముడు, ఇంద్రియాలు మనస్సులను జయించిన వాడు, ఈ మూడు అయిన వాడు అగు మనుజుడు, సర్వులకు ప్రియమైన వాడు. అందరికీ వాళ్ళంటే ఇష్టం, ప్లస్ అందరినీ అతను లేదా ఆమె ఇష్టపడుతున్నారనమాట. సర్వుల ఎడ అతడు ప్రియమును కలిగి ఉండును. అట్టి వాడు ఎల్లప్పుడూ కర్మలు వరించినను ఎన్నడూ బద్ధుడు కాడు. సో వాళ్ళెప్పుడు కూడా బద్ధత్వంలోకి వెళ్ళరు అనమాట. 8-9 శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ శుశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాన్నింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. దివ్య చైతన్య యుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియు చేయనట్లుగా ఎరిగి ఉండును. ఎవరైతే ఈ యొక్క దివ్య చైతన్యంలో ఉంటారో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తాకుతున్నారు, వాళ్ళు వాసన చూస్తున్నారు, వాళ్ళు భోజనం చేస్తున్నారు, కదులుతున్నారు, నిద్రిస్తున్నారు, శ్వాస పీల్చుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసినా కూడా నిజానికి ఏది చేయనట్లుగానే తెలుసుకుంటారు. ఎందుచేత? వాళ్ళకు బద్ధత్వం రాలేదు ఇంకా. అంటే వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళకి ఆ రిజల్ట్స్ రావట్లేదు. ఎలా? మాట్లాడినప్పుడు, గ్రహించినప్పుడు, విసృజించినప్పుడు, కనులు తెరుచుట లేక మూయినప్పుడు, జరుగునప్పుడు, ఆయా ఇంద్రియార్థములతో వర్ణించుచున్నయనియు మరియు తాను వాటి నుండి దూరముగా నుంటిననియు అతడు సదా తెలుసుకొని ఉండును. సో అతను ఏమర్థం చేసుకుంటాడంటే ఇంద్రియ అర్థాలు. ఉదాహరణ, కళ్ళు ప్లస్ కళ్ళు చూడడానికి భగవంతుని యొక్క విగ్రహాలు. ఓకే, మన కాళ్ళు ఉన్నాయి, మనం నడుస్తున్నాము, ప్లస్ నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నాం? కృష్ణ టెంపుల్కి వెళ్తున్నాం. ఇట్లా ఇంద్రియార్థాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి, కానీ వీటన్నిటికీ నేను అతీతుడను అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో అక్కడి వరకు మనం చదివాము. ఈరోజు 10వ శ్లోకం నుంచి చదువుదాం. ఓకే, కృష్ణమూర్తి ప్రభు, వసంతి మాతాజీ మీరు చదువుతారు. ప్రభుజీ. ఓకే, ఒకరు శ్లోకం చదవండి, ఇంకొకరు మీనింగ్ చదవండి. ఓకే. టెక్స్ట్ 10. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవాంభసా. Translation: One who performs his duty without attachment, surrendering the results unto the Supreme Lord, is unaffected by sinful action, as the lotus leaf is untouched by water. Thank you. Thank you, Prabhuji. థ్యాంక్ యూ ప్రభుజీ మాతాజీ. సో ఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో ఎప్పుడైనా మీరు తామర ఆకును చూస్తారా? బురదలో పెరుగుతుంది, నీళ్ళలో ఉంటుంది, నీళ్లు దాని మీద పోసినా కూడా ఇలా జారిపోతాయి. అసలు నీరు అంటుకోదు తామరాకి, అసలు తడవదు. ఎన్ని నీటి చుక్కలు వేసినా కూడా ఇట్లా జారిపోతాయి. సో అదే విధంగా ఎవరైతే
ఏ పనైనా చేసినప్పుడు నిస్సంగత్వంలో పనులు చేస్తున్నారనుకోండి, వాళ్ళకి అటాచ్‌మెంట్ లేదు. అలా చేసినప్పుడు మళ్ళీ ఇంకోటేంది, వాళ్ళేం చేస్తున్నారు, భగవంతునికి అర్పిస్తున్నారు ప్రతి ఒక్క రిజల్ట్. వాళ్ళకొచ్చిన ప్రతి లాభమైనా సరే, నష్టమైనా సరే, సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే, ఆ పని చేసిన పని చేయడం ద్వారా వచ్చిన పేరైనా సరే, ప్రతిష్ట అయినా సరే, లేకపోతే అవమానమైనా సరే, ఇవన్నీ గూడా కృష్ణకి అర్పిస్తున్నారు. అలా ఎవరైతే సంగత్వం లేకుండా ఏ రిజల్ట్ వస్తే అది కృష్ణ భగవాన్‌కి అర్పిస్తున్నారో, వాళ్ళకి ఈ పాపం అనేది అంటదంట. సో, వాళ్ళు పని చేస్తున్నారు, కానీ పాపం అంటదు. ఎందుకు? వాళ్ళు నిస్సంగత్వంలో చేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రతి పని రిజల్ట్ కృష్ణకిచ్చేస్తున్నారు. తామర పుష్పంలో నీళ్లు ఎన్ని పోసినా కూడా తామర పుష్పం ఎలా అయితే తడవదో, ఈ జీవులు కూడా ఈ విధంగా అన్నమాట. సో, ఫలములను అన్నింటినీ భగవానునికి అర్పించి, సంగత్వం లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో, సింపుల్. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు రైట్? మనం కొన్ని, కొన్ని ప్రశ్నలు వేసుకుంటే మనకు అర్థమైపోతుంది. మనం ఈ పని దేనికి చేస్తున్నాం అనేది. రైట్? సో, ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక వస్తువు కొంటున్నాం. ఒక వస్తువు కొనేటప్పుడు మనం మనల్ని ఈ ప్రశ్న అడగండి. ఈ వస్తువు నేను దేనికి కొనుక్కుంటున్నాను? నాకు బాగా అటాచ్‌మెంట్ ఉంది. ఎన్నో రోజుల నుంచి ఈ వస్తువు చూస్తున్నాను. ఉదాహరణకి ఒక స్త్రీలు ఎవరైనా నగలు చూస్తున్నారు. ఈ హారం వేరే వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. వాళ్ళు 6 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ హారం నేను కొనుక్కోవాలి అని చెప్పి డబ్బులు కూడబెట్టి లాస్ట్‌కి ఆ డబ్బులొచ్చేసిన తర్వాత ఎళ్లి కొనుక్కుంటారు. వేసుకుంటారు. ఫంక్షన్‌లకి వెళ్తున్నారు. సో, ఇప్పుడు వాళ్ళేం చేశారు? ఎవరి సంగత్వంలో పని చేశారా? నిస్సంగత్వంలో పని చేశారా? ఎవరైనా ఒకరు అన్‌మ్యూట్ చేసి చెప్పండి. ఒకరి ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఆశకు వచ్చింది వాళ్ళకు. సో, ఆశ అనేది వాళ్ళకే ఉంది. సో, సంగత్వంలోనే అటాచ్‌మెంట్‌తోనే ఉంది. సంగత్వం. ఓకే. అటాచ్‌మెంట్‌తోనే ఉంది. ఇంకొకతను ఓకే. బాగా ధనికుడు. పుష్పాలు కొంటున్నాడు. ఆ పుష్పాల షాప్‌లోకెళ్ళాడు. ఫ్లవర్ మార్కెట్‌లోకి వెళ్ళాడు. ఫ్లవర్స్ అన్నీ చూస్తున్నాడు. అక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ ఏంటి? ఏయి చక్కగా ఉంది? స్మెల్ ఎక్కడ బావుంది? అన్నీ చూసి ఆ! ఈ పుష్పాలను నా యొక్క భార్యకి ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆమె సుఖం కోసం ఆ పుష్పాలు అర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన సంగత్వంలో పనిచేస్తున్నాడా? నిస్సంగత్వంలో పనిచేస్తున్నాడా? సంగత్వంలో పనిచేస్తుంది. యెస్. సంగత్వంలో పనిచేస్తున్నాడు. థాంక్ యూ. ఇంకొకతను వెళ్ళాడు. అదే ఫ్లవర్ షాప్‌కెళ్ళాడు. ఆయన పూలు చూస్తున్నాడు. భగవంతునికి హారం అర్పించాలి. రేపు గౌర పూర్ణిమ వస్తుంది. నేను పెద్ద హారం చేయాలి. సో, ఈ పూలన్నీ చాలా బావున్నాయి. నేను భగవంతునికి కొంటాను. భగవంతునికి అర్పిస్తానిది. అతను సంగత్వంలో పనిచేశాడా? నిస్సంగత్వంలో పనిచేశాడా? నిస్సంగత్వం ప్రభు. నిస్సంగత్వం. సో, ఎవరైతే ఈ మూడో వ్యక్తి ఈ విధంగా చేశాడో అతనికి ఆ పని చేయడంలో పాపమేమీ అంటదు. కానీ ఫస్ట్ ఇద్దరికి మాత్రం పాపం పుణ్యాలొచ్చేస్తున్నాయి. ఎందుకు? సంగత్వంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి సుఖపెట్టాల కోసం చేస్తున్నారు ఆ పని. సో, అది అటాచ్‌మెంట్. ఇంకొక ప్రశ్న. ఒక వాహనం కొంటున్నారు. వాహనం కొనేటప్పుడు ఇది చాలా ప్రేమతోటి చేస్తున్నారు ఈ పని. ఒక తల్లిదండ్రి ఏం చేస్తున్నారంటే, మాకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ వెహికల్ కొనుక్కుంటే మా మా భార్యని, ఇద్దరు పిల్లల్ని చక్కగా ఎక్కడికంటే అక్కడికి తిప్పగలుగుతాను. ఆ! నా యొక్క తల్లిదండ్రులొచ్చినా గూడా వాళ్ళని తీసుకెళ్తాను. ఆ! అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అందరికీ ఇది బాగుంటుంది. ఇది సంగత్వంలో చేస్తున్నారా? నిస్సంగత్వంలో చేస్తున్నారా? సంగత్వంలో. సంగత్వంలో. యెస్. అటాచ్‌మెంట్‌తోనే చేస్తున్నారు. సో, తద్వారా వాళ్ళకేమొస్తుంది? పాపపుణ్యాలు అంటుతున్నాయి. తనకి తాను కొనుక్కోవట్లేదు. భార్య కోసం కొంటున్నాడు, తల్లిదండ్రుల కోసం కొంటున్నాడు, పిల్లల కోసం కొంటున్నాడు. అయినా కూడా తగులుతుంది పాపపుణ్యాలు. ఇంకో వ్యక్తి ఆయన అదే కారు కొన్నాడు. ఆయన ఎలా చూస్తున్నాడు? ఓహ్! చాలా పెద్ద కారు కొనాలి నేను. ఎందుకు? ఈ కారు ద్వారా నేను టెంపుల్‌కి వెళ్తాను. టెంపుల్‌లో ఎవరైనా డివోటీస్ ఉన్నప్పుడు నేను వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ ఇంట్లో దించేస్తాను. భగవంతుని సేవ ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను కారు ఉపయోగిస్తాను.
ఈ కారు ఉపయోగించేసి నేను వెళ్ళి సామాగ్రి కొనుక్కొస్తాను టెంపుల్కి. ఇదంతా నేను జగన్నాథ్ సేవలో వాడతాను. అతను కూడా కారు కొంటున్నాడు. చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఎలా పనిచేస్తున్నాడు? సంగత్వంలో చేస్తున్నాడా? నిస్సంగత్వంలో చేస్తున్నాడా? నిస్సంగత్వం ప్రభు, ఎస్ భగవంతుని కోసం కాబట్టి. ఎస్ ఆయన భగవంతుడికి అర్పిస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని ఈ విధంగా చూడాలి. మనం వేసుకునే హారం, మనం కట్టుకునే చీర, మనం వేసుకునే బట్టలు, మనం కొనుక్కునే వస్తువులు, మన వ్యవహారాలన్నింటినీ కూడా ఎవరికన్నా సపోజ్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం డబ్బు ఇస్తున్నాం వాళ్ళకి. ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు చదివించాలి కదా. వీళ్ళు 5,000 పెట్టారు, వాళ్ళు 10,000 పెట్టారు, వీళ్ళు ఈ హారం పెట్టారు, వీళ్ళు ఈ వస్తువు పెట్టారు, వాళ్ళ నేను కూడా ఒక వస్తువు పెడతాను వాళ్ళకి. ఎందుకు? మళ్ళీ నాకేదైనా ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళు నాకు పెట్టాలి. ఈ ఆలోచన ఏంటిది? సంగత్వంలో ఆలోచన, నిస్సంగత్వంలో ఆలోచన? సంగత్వం ప్రభు. సంగత్వం. వెరీ గుడ్. సో ఈ విధంగా మనల్ని మనం చూసుకోవాలన్నమాట. మనం చేసే పని మన కార్యం కృష్ణ కార్యమా కాదా? మనం చేసే పనిలో స్వార్థం ఉందా లేదా? స్వార్థం అంటే ఏంటి? నాకు అనేది కాదు. నా నాకేమీ అవసరం లేదు. నేను ఏమైనా తింటాను. కానీ నా భార్య పిల్లలు బాగుండాలి. వాళ్ళ కోసం చేస్తున్నాను ఇవన్నీ. ఇట్లా చాలా మంది వ్యవహరిస్తుంటారనమాట మన మన ఇళ్ళల్లో. చాలా మంది ఏం చేస్తున్నారంటే, నా కోసం ఏం చేయట్లేదు. మీ అందరి కోసం ఇంత కష్టపడుతున్నాను నేను. మీ అందరి కోసం రోజంతా నేను ఈ కష్టపడి పని చేస్తున్నాను. ఎవరు చేయమన్నారు? అది కూడా సంగత్వమే. నువ్వు ఫ్యామిలీ మెంబర్స్‌తో అటాచ్ అయిపోయావు. తల్లిదండ్రులతో అటాచ్ అయిపోయావు. పిల్లలతో అటాచ్ అయిపోయావు. హ్మ్. కొడుకు కోరిక తీర్చడానికి తల్లిదండ్రులు కొన్ని పనులు చేస్తున్నారు. కొడుకు తల్లిదండ్రుల కోరికలు తీర్చడానికి అతను కొన్ని పనులు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అటాచ్‌మెంటే. ఇవన్నీ కూడా సంగత్వమే. ఈ విధంగా చేస్తే పాపపుణ్యాలు వచ్చేస్తాయి. సో, పాపపుణ్యాలు రాకూడదు అంటే మనం ఏం చేయాలి? కృష్ణ కార్యం చేయాలి. ఇప్పుడు మనం వెహికల్ కొనుక్కుంటున్నాం. వెహికల్‌లో మీరంతా తిరగండి. కానీ అదే వెహికల్ కృష్ణ కార్యంలో వాడండి. కృష్ణ గురించి కొనండి. టెంపుల్ సేవ చేయండి. భక్తుల సేవ చేయండి. మిగతా టైంలో వారానికి ఒక 2 రోజులు అక్కడ సేవ చేసిన తర్వాత 4 రోజులు ఉంటాయి కదా! 4 రోజులు మీరు తీసుకెళ్ళి తిరగండి. నో ప్రాబ్లమ్. ఇల్లు కట్టుకోండి. ఎంత పెద్ద ఇల్లైనా కట్టుకోండి. కానీ భక్తుల్ని ఇన్వైట్ చేయండి. భక్తుల కోసం సేవ చేయించండి. అది ఇంపార్టెంట్. సో, ప్రైమరీ ఆలోచన ఏంటి? మనం చేసే ప్రైమరీ ఆలోచన ఏంటి? అది చూడాలి. అది చూసి అది భగవత్ కార్యమా? సొంత కార్యమా? సొంత కార్యంలో కూడా కొందరు వాళ్ళ కోసమే కొనుక్కుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాదు. ఇది ఇంకా డేంజర్. ఇంకా ఎక్కువ పాపాలు, పుణ్యాలు గ్రహిస్తున్నారు వాళ్ళు అలా చేయడంతోటి. ఇంకా ఎక్కువ సంగత్వం ఉంది. అట్‌లీస్ట్ తనకు తాను కాకుండా కొడుకు కోసమో, లేకపోతే తండ్రి కోసమో, పిల్లల కోసమో చేసేవాళ్ళు కొంతన్నా స్వార్థం లేదక్కడ. బట్ అది కూడా అటాచ్‌మెంటే. దాంతో కూడా పాపపుణ్యాలొస్తాయి. సో, ఇది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓకే. ఇది క్లియర్ అయిందా? ఎవరికన్నా ఏమన్నా ప్రశ్న ఉందా ఈ శ్లోకంలో? हरे कृष्णा, महीधर माधव प्रभु, दंडवत प्रणाम, रवि प्रभु, Hare Krishna, Prabhuji, Dandavat Pranam, all the rest of Srila Prabhupada. all. सुमित की Joined in the middle, Prabhu. That's where I was waiting. Hare Krishna. सुमित की हरे साथ कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। Hare Krishna. హరే కృష్ణ हरे ప్రభు कृष्ण प्रभु ప్రణామాలు. जी, दंडवत प्रणाम जी प्रभु जी। हरे कृष्ण। दंडवत प्रणाम रवि प्रभु. ఓకే. సో, మనం ప్రతి పని చేసేటప్పుడు, ప్రతి పెళ్ళికి వెళ్ళినప్పుడు, ప్రతి కార్యక్రమం చేసినప్పుడు, ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు అన్నీ ఈ విధంగా ఆలోచించాలి మనం. అది మన సొంత కార్యమా? లేదా మన యొక్క కోరికలతో కలియబడి సంఘంలో పేరు రావాలి. కొందరు ఇంట్లో ఎలా పనిచేస్తారంటే, వాళ్ళు ఎవరడిగినా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకు? సంఘంలో పేరు ప్రతిష్ట రావాలి. పలుకుబడి రావాలి. అందరూ ఈ పలానా అతను చూడు ఎప్పుడు పోయి ఏది అడిగినా సరే హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు పోయి రమ్మన్నా వచ్చేస్తాడు. ఎప్పుడు పోయి డబ్బు అడిగినా ఇచ్చేస్తాడు అప్పు. సంఘంలో అలాంటి పేర్లు తెచ్చుకుంటారనమాట. అది కూడా సంగత్వమే. సో, ఇవన్నీ మనం చూడాలన్నమాట. ఓన్లీ కృష్ణ కార్యం. కృష్ణ కార్యం మళ్ళీ ఈ శ్లోకం చదువుతాను. మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫలములను అన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తమకు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. అలా కాకుండా మనకు సొంతంగా ఇష్టం వచ్చినట్టు మనం పనిచేస్తే మనము
మనకు ఆ పాపపు కర్మల నుంచి ప్రభావితం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఆ, మహేష్ పాలక ప్రభు మీరు చదువుతారా? ఓకే, మహిధర మాధవ్ ప్రభు మీరు చదువుతారా? ఎస్ ప్రభు. స్క్రీన్ పైన డిస్ప్లే వస్తుంది ప్రభు. ఎస్ ఎస్. ఎస్ ప్రభు. 11వ శ్లోకం. ఎస్ ప్రభు. హరే కృష్ణ. మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలేరింద్రియైరపి కేవలైరింద్రియైరపి యోగినా కర్మ కుర్వంతి యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. సంగం త్యక్త్వాత్మశుద్ధయే. Translation and purport by A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. The yogis abandoning the attachment act with the body, mind, intelligence, and even with senses, only for the purpose of purification. థ్యాంక్ యూ. Thank సో you. ఇక్కడ 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యోగులైనటువంటి వారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధియను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడును మనసు తోడును దేహము తోడను మనస్సు తోడను బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ అనురింతుడు. సో యోగులైనటువంటి వారు అంటే యోగులైనటువంటి వారు సంగత్వం లేకుండా సంగత్వాన్ని విడిచేసి వాళ్ళు కేవలం ఏ పని చేసినా ఆత్మశుద్ధి కోసమే పనిచేస్తున్నారు. ఓన్లీ ఆత్మశుద్ధి కోసమే. సో వాళ్ళు వాళ్ళ యొక్క దేహమైనా సరే, వాళ్ళ యొక్క శరీరం అయినా, వాళ్ళ మనస్సు అయినా, వాళ్ళ బుద్ధి అయినా, వాళ్ళ ఇంద్రియాలైనా, ఇవన్నిటిని కూడా ఏ పని చేసినా కూడా వాళ్ళు ఓన్లీ ఆత్మశుద్ధి కోసమే పనిచేస్తున్నారు అనమాట. సో అట్లా పనిచేయడం కూడా ఓకే. తద్వారా మనకి ఏ పాపాలు అంటాం. వాళ్ళు ఎలాగో ఆత్మశుద్ధి కోసమే పనిచేసుకుంటున్నారు యోగీస్. ఇటు సంగత్వం లేదు. ఓకే, సో ఒక చిన్న టెస్ట్, సంగత్వం నిజంగా మనకు ఉందా లేదా అనేది ఇలా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక హారం కొనుక్కుందామని వెళ్ళిపోయారు. ఓకే, హారం డబ్బులు ఇచ్చే వాళ్ళు ఏమంటారు, ఓకే నీకు ఈ హారం బాగా నచ్చింది కదా, ఇది ఎంత అని అడిగితే ఓకే ఇది 10 లక్షల రూపాయలు. ఇది వద్దు, ఇంకో హారం తీసుకో, అది 8 లక్షల రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్ ఉదాహరణకి. అది కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారు? కృష్ణ కార్యంలో రేపు మనకి ధనం ఉంది, ఓకే పర్వాలేదు, ఇది కృష్ణకు అర్పించేసేసి నేను కృష్ణ కార్యంలో వెళ్ళినప్పుడు, నేను క్లాసెస్ చెప్పేటప్పుడు, నేను టెంపుల్ సేవకు వెళ్ళినప్పుడు నేను ఇది ధరించి కృష్ణ ప్లెజర్లో వాడతాను, నో ప్రాబ్లం. మనకు అటాచ్మెంట్ ఉందా లేదా, మనకు సంగత్వం ఉందా లేదా సింపుల్గా తెలుసుకోవాలంటే ఈ విధంగా, ఈ పని చేయకు ఇలా చెయ్యి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఈజీగా చేసేస్తారు, ఒప్పుకుంటారు. లేదు ఇలాగే చేయాలి, ఈ పని ఇలాగే ఉండాలి, నేను అనుకున్నది ఇదే గొలుసు రావాలి, సేమ్ ఇదే హారం రావాలి, ఇల్లు ఇలాగే ఉండాలి, ఈ కారు ఈ మోడలే కావాలి. ఇది సంగత్వం. సో కృష్ణ ఎక్కడన్నా చెప్పాడా నువ్వు ఓన్లీ ఇదే పట్టుకోవాలి, నువ్వు ఇదే చేయాలి అని చెప్పేసి? అఫ్ కోర్స్ మీరు ఫ్లవర్ షాప్కి వెళ్ళారు, పూల షాప్కి వెళ్ళారు. పూల షాప్కి వెళ్ళినప్పుడు మీరు రకరకాల పూలు చూసి అన్నిట్లలో బాగా నచ్చిన ఒక పూలు ఉన్నాయి. ఆ పూలు చాలా ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి, చాలా వాసన బాగా వస్తుంది, చాలా చక్కగా ఉన్నాయి, చూడడానికి హెల్దీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇదే కావాలని పట్టుబట్టాలి. ఎందుకు? కృష్ణ కార్యానికి వాడుతున్నావు, అది ఓకే, నో ప్రాబ్లం. కృష్ణ కార్యం వాడేటప్పుడు మనం పర్ఫెక్ట్ క్వాలిటీ చూడాలి, అన్ని పర్ఫెక్ట్ చూడాలి, మనం పట్టుబట్టినా కూడా పర్వాలేదు. కానీ మన సొంత కార్యముల కొరకు మనము ఇది ఈ విధంగానే ఉండాలి అని ఎవరన్నా అనుకుంటుంటే అంత అటాచ్మెంట్ ఉంది అని అర్థం. ఇంకొకటి, టు ద డిగ్రీ వీఆర్ ఎక్స్పెక్టింగ్, టు దట్ డిగ్రీ we will be pained when that expectation is not fulfilled. సో మనకు
ఒక ఆశ ఉంటుందన్నమాట. ఈ పని ఈ విధంగా చేయాలని ఒక ఆశ. మనకు ఆల్రెడీ మన మైండ్‌లో ఒక బ్లూ ప్రింట్ ఏసేసుకున్నాం. ఓకే. ఈ పని ఈ విధంగా చేయాలి అని చెప్పేసి. ఆ పని అలా జరగట్లేదిప్పుడు. ఐదర్ దానికి డబ్బు లేదో, లేకపోతే నా పర్మిషన్ రాలేదో, లేకపోతే ఏదో ఆటంకాలొచ్చేసినాయి. ఇమ్మీడియేట్‌గా మనం చాలా ఈజీగా ఇంకొక దానికెళ్ళిపోయి మార్చుకొని వ్యవహారం నడిపించేసేసేయాలి. లేదు నాకిదే కావాలి ఇప్పుడు అనంటే, అంత గట్టిగా మన ఆశలు మనం మనం అంత గట్టిగా అటాచ్‌మెంట్స్ మనకున్నాయి దాంతోటి అని అర్థం చేసుకోవాలనమాట. సో, యూజువల్‌గా ఎవరైనా డివోటీ యూజువల్‌గా ఏమి లేకపోయినా గూడా హ్యాపీగా ఉంటారు. తృప్తి. లోపటి నుంచే తృప్తి ఉంటుంది. కృష్ణ భగవానుని భక్తిలో వాళ్ళు లోపటి నుంచే తృప్తిలో ఉంటారు. వాళ్ళకి చీటికి మాటికి చికాకులయితున్నాయనుకోండి, చీటికి మాటికి కోపమొస్తుందనుకోండి, చీటికి మాటికి డిసప్పాయింట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఆ లోపట హెల్తీ హ్యాపీనెస్ ఇంకా తెలుసుకోలేకపోయారని అర్థం. సో, ఇంక వాళ్ళు చాలా ప్రయత్నం చేయాలి ఇవన్నీ. వాళ్ళు భక్తిలో. ఇవన్నీ మనకు మనం టెస్ట్ చేసుకోవడం. హ్మ్. ఓకే. పద్మజ మాతాజీ మీరు చదువుతారా? ఓకే. జ్యోతిరూప కమలా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, బయట ఉన్నాను ప్రభుజీ, నేను ఇంట్లో లేను. ఓకే. సరే మాతాజీ. ప్రభుజీ నాకు ఒక చిన్న ఇది ఉంది. మీరు ప్రీవియస్ చెప్పినట్టుగా అసంతృప్తి హ్మ్. వల్ల మనిషికి ఎన్నో రకాల భావాలు వస్తుంది. కోపం రావచ్చు, హ్మ్. అసంతృప్తి వల్ల దుఃఖం రావచ్చు హ్మ్. కదా. ఆ అసంతృప్తి అనేది మనిషిలో ఎందుకు కలుగుతుంది ప్రభుజీ? మనకు కావాల్సింది దొరకలేదనా, లేక మనకు కావాల్సింది మనం తెచ్చుకోలేమనా? ఎందువల్ల? మనకు భగవంతుని నమ్మిన వాళ్లకు ఆ అసంతృప్తి అనేది ఉండకూడదు కదా ప్రభుజీ. యెస్. అసంతృప్తి ఎందుకు కలుగుతుంది అంటే మాతాజీ, మనము ఆ యొక్క వస్తువు కానీ, ఆ యొక్క పని కానీ ఈ విధంగా కావాలని ఆశ పెట్టుకున్నాం. అది ఆ విధంగా జరగట్లేదిప్పుడు. సో, అందుకని అసంతృప్తి స్టార్ట్ అవుతది. ప్రభుజీ. రైట్. సో, మనము ముందు మన లోపట ఒక ఆశ ఉంది. ఈ వ్యవహారం ఇలా జరగాలి. ఈ పని ఇలా జరగాలి. లేకపోతే ఇది ఈ విధంగా జరగాలి. నాకు ఇది కావాలి అనే ఆశ మనం పెట్టుకున్నాం. ఆశ తీరట్లేదు కాబట్టి అసంతృప్తి డెవలప్ అవుతుంది లోపట. అసంతృప్తి వల్ల కూడా కోపము, హ్మ్. ఒకరి మీద ద్వేషము ఇలాంటివి కూడా కలుగుతాయి కదా. యెస్. అయిష్టత. అంటే ఇప్పుడు సపోజ్ మన ఆశ చాలా స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. మన ఆశ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అది దక్కట్లేదు. సో, తద్వారా మనకి ఫస్ట్ అసంతృప్తి అవుతుంది. ఆ తర్వాత కోపం కూడా వస్తుంది. వేరే వాళ్ళ మీద పగ కూడా ఏర్పడుతుందనమాట. ఇలాంటియన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని పెంచిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ టైము పెళ్లి చూస్తున్నారనుకోండి, పెళ్లి సంబంధాలు. ఆ అమ్మాయో, అబ్బాయో వాళ్ళు ఎవరినో ప్రేమించారు. ఓకే. సో, వాళ్ళేం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? ఒక సంబంధం చూసి నీకు చేస్తాను మంచిగా అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ ఆశ వీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళేం ఆశ పెట్టుకున్నారు? నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. సో, ఇప్పుడు ఎవరైనా దాన్ని ఎంత ఆశ ఉందో అంత అంత రెట్లు బాధవుతుంది వాళ్ళకి. అసంతృప్తి అవుతుంది ఫస్ట్. ఓకే. మా తల్లిదండ్రులు మ ఈ ఈ కాలం మనుషులు కాదు. వాళ్ళు మా మన మనోభావాలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని వాళ్ళ మీద ద్వేషం పెట్టుకొని, కోపమొచ్చేసి వాళ్ళ 4 అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా సరే ఓకే. అసంతృప్తి. కానీ తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళ మాట విందాం. యెస్. అసంతృప్తి అనే ఉంది. సో, ఈ రెండో రకం ఏంటంటే, వాళ్ళకి కొద్దిగా ఆశ అయితే ఉంది. కానీ ఎక్కువగా లేదు. ఎక్కువగా సంగత్వం లేదు. ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాము. కానీ తల్లిదండ్రులు ఈ సంబంధం తెస్తున్నారు. నేను ఓకే అని అడ్జస్ట్ అయ్యి చేసుకుంటారు. సో, తద్వారా అసంతృప్తి ఉంటుంది. కానీ ఎక్కువ కోపము, బాధ ఎక్కువ రాకపోవచ్చు. రైట్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో, ఇదొక ఉదాహరణ. ఇలాగే మిగతా అన్ని కూడా మనం చూసుకోవచ్చనమాట. సో, ఎప్పుడైనా మనకి అసంతృప్తి ఎందుకొస్తుంది? ఫస్ట్ మన ఆశ తీరట్లేదు. ఆ ఆశ చాలా గట్టిగా ఉందనుకోండి, ఇంకా కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. మనం ద్వేషం వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు మనకు మంచి మాటలు చెప్పారనుకోండి, ఆ చెప్పిన వాళ్ళ మీద కూడా ద్వేషం వస్తుంది. ఆయన మూడో వ్యక్తి కావచ్చు. లేదా ఈ వ్యవహారం అంతా ఎవరన్నా మనకు నచ్చిన విధంగా మనకు మాటలు చెప్పట్లేదు. ఎవరొచ్చి నాకు ఇదే చెప్తున్నారు.
వాళ్ళపైన ఇంకా పగ పెట్టుకుంటా. ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే ఇంకా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇద్దరి మధ్యలో వ్యవహారం నడుస్తుంటే అందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా ద్వేషం పెట్టుకుంటారు. సో అంత దూరంగా వెళ్తుంది అనమాట ఈ అసంతృప్తి. సంగత్వం ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా వెళ్తుంది ఆ కోపము, ఆ యొక్క ద్వేషము, పగలు అవన్నీ. సో భగవంతుడి దయని నమ్మిన వాళ్ళకి అసంతృప్తికి ఓవర్కమ్ చేయొచ్చు. ఎస్, మనం ఎన్ని డిగ్రీల భక్తి మనకు ఉంది అంటే ఎలా తెలుస్తుంది? మనం జనరల్లీ అన్ని విషయాలలో సంతృప్తిగానే ఉంటారు యూజువల్లీ డివోటీస్. ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజ్. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏమనుకుంటున్నాడు? ఆయనే తన భక్తి అని తాను చేసుకుంటున్నాడు. ఓకే, ప్రతి క్షణము కృష్ణాన్ని తలుచుకుంటూ ఉన్నాడు, ప్రేమ భక్తిలో ఉన్నాడు. తండ్రి వచ్చి ఏమంటున్నాడు? నువ్వు విష్ణు వర్షిప్ చేయకు, నువ్వు వెళ్ళి చదువుకో. ఆయన ఎన్ని చెప్పినా కూడా నేను విష్ణుని మర్చిపోలేను, నేను కృష్ణాన్ని మర్చిపోలేను అని చెప్తున్నాడు. సో లాస్ట్ ఇంకా తండ్రి ఏం చేశాడు? తను చెప్పిన మాట వినట్లేడు అని చెప్పేసి ఇక దండన స్టార్ట్ చేశాడు. ఎటువంటి దండన స్టార్ట్ చేశాడు? ఒక స్టేడియంలో బాగా మదమెక్కిన ఏనుగులు, కోపంగా ఉన్న ఏనుగుల్ని ఒక రాయి కట్టేసి ఆ ఏనుగుల్ని పంపిస్తున్నాడు. మృత్యు కోసం. సో ఆ విధంగా చేసినప్పుడు ప్రహ్లాద్ మహారాజుకు అనిపించవచ్చు కదా, నాకు ఈ విధంగా ఆశ ఉంది అని చెప్పేసి తండ్రి మీద ద్వేషం పెట్టుకోవచ్చు కదా. నాకు కొంచెం కూడా ద్వేషం లేదు తండ్రి మీద. ఆయన ఏమనుకుంటున్నాడు? తండ్రికి ఆ యోగం రాలేదు, తండ్రికి ఇంకా అర్థం కావట్లేదు, రాక్షస స్వభావం ఉంది. ఆయనకు వచ్చిన ఎనర్జీ అంతా కూడా కృష్ణ నుంచే వస్తుంది, కానీ ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఈయన ఏంటి, చాలా సంతోషంగా ఆయనకి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన వినే పొజిషన్లో లేడు. సరే నేను చెప్పింది వినట్లేడు కదా అని అట్లా కూడా కోపం రావట్లేదు ఆయనకి. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడైనా చెప్పినప్పుడు నేను చెప్పింది కూడా వినట్లేదు మీరు, ఆ విధంగా కోపం వస్తుంది. సో ఈ ఆశ అనేది చాలా చాలా లేయర్స్ లో వస్తుంది అనమాట. భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకి పిల్లల మీద, లేకపోతే భక్తులు ఇతను నా క్లోజ్, ఈ విధంగా చాలా ఉంటాయన్నమాట. కానీ ప్రహ్లాదం చూసారనుకోండి మీరు, ఆయనని ఏ విధంగా చేసినా కూడా తండ్రి మీద రవంత ద్వేషం పెట్టుకోవట్లేదు. ఆయన అసంతృప్తిలో లేడు, ఎప్పుడు తృప్తిగానే ఉన్నాడు. ఓకే, మీరు చంపుకుంటారా చంపుకోండి, ఎక్కడి నుంచి తోసేస్తారా తోసేయండి, ఆయనకు భయం కూడా లేదు. ఆయన ఏదైనా చేసినప్పుడు పరిగెట్టట్లేడు, ఆయన గుంజుకొచ్చి గట్టిగా లాక్కొని వచ్చి మరి చేయట్లేదు ఈ పని. ఆయన అక్కడ నిలబడుతున్నాడు, మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చుంటాను, రైట్. ఎక్కడి నుంచి తోసేస్తే అక్కడి నుంచి అక్కడ నిలబడుతున్నాడు. సో దాని అర్థం ఏంటంటే తను నిండా తృప్తిగా ఉన్నాడు భక్తిలో, కాబట్టి తను ఎవ్వరూ ఇంకా దాన్ని షేక్ చేయలేరు అనమాట, ఎందుకంటే భక్తి అంత లోతులో ఉంది. సో ఒకవేళ మనకి ప్రతి చిన్న దానికి కోపం వస్తుంది, ప్రతి చిన్న దానికి అలజడి వస్తుంది అంటే మన భక్తి లోతు ఇంకా సరిగా లేదు అని అర్థం చేసుకోవాలి మనం. సో ఇది మనకు టెస్ట్ పెట్టుకోవడం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఆపి అడగండి, లేకపోతే శ్లోకాలు చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ అశోక్ ప్రభు. ప్రభుజీ, మనం భక్తి మార్గంలో ఉండి ఎదుటి వాళ్ళు కోపం వచ్చేటట్టుగా మాట్లాడడం, మన మీద ద్వేషించడం, అలా ఎంత అనుకుని సుద్ధ మనం సుద్ధ అనవలసి వస్తాయి కదా ప్రభుజీ. ఎట్లా అన్నట్టు ప్రభుజీ? అంటే మనం భక్తిలో చాలా డీప్ గా ఉండాలి ప్రభు. అంటే ఆ స్టేజ్ లో లేకపోతే మనం ఆ చర్య తీసుకోవాలి. సపోజ్ ఎవరైనా దూషిస్తుంటే మనం దానికి తగిన సమాధానం ఇచ్చేయాలి, కానీ వాళ్ళ దేశంతో ఇవ్వకూడదు, రైట్. సో ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అనుకోండి, ప్రహ్లాద్ మహారాజు సిచ్యువేషన్ కూడా అంతే కదా. చుట్టూ రాక్షసులే, ఇంట్లో రాక్షసులే, బయట రాక్షసులే, ఊరంతా రాక్షసులే, ఆయన ఒక్కడే భక్తుడు. ఎటు పోయినా కూడా ఎవరు ఏమి మాట్లాడట్లేరు భక్తి గురించి. సో మన ఆయన ఎలా తీసుకున్నాడు? దాన్ని చాలా సంతోషంగా తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత టైం దొరికినా కూడా ఆయన అందరికి ప్రీచ్ చేస్తున్నాడు, ఇది అందిస్తున్నాడు. మనం ఆ లెవెల్లో లేము. ఆ లెవెల్లో లేనప్పుడు ఏం చేయాలి? నారదముని మనకు ఒక అవకాశం చెప్పాడు, ఒక కథ. సో ఒక పాము ఉంది, ఆ పాము ఏం చేస్తుంది? ఆ పాము రాగానే అందరు హడలిపోయి అందరూ పరిగెడుతున్నారు, ఫాస్ట్ గా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు అందరూ, నారద మహర్షి నేను వచ్చినప్పుడు అందరూ ఫాస్ట్ గా పరిగెడుతున్నారు, నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేనేం చేయాలంటే, నువ్వు విషయాన్ని వదిలేస్తే
ఇప్పుడు నీతో ఎవరు ఇంకా భయపడరండి. సో ఆ పాము ఏం చేసిందంటే మొత్తం విషము వదిలేస్తుంది. ఆ ఊరందరికీ అర్థమైపోయింది. ఈ వ్యక్తి మొత్తం విషం వదిలేసాడు కాబట్టి ఇక అందరూ కట్టెలు కట్టుకునే వాళ్ళు కూడా తాడు లేకపోతే పాముతో కడుతున్నారు. అలా వాడుతున్నారనమాట. సో కొన్ని రోజులకు మళ్ళీ నారదముని దగ్గరికి వెళ్ళి, నన్ను ఈ విధంగా వాడుతున్నారు. చిన్న పిల్లలు కూడా నన్ను రాళ్ళేసి కొడుతున్నారు. హ్మ్. నన్ను హేళన చేస్తున్నారు. నేనిప్పుడు ఏం చేయాలంటే, నిన్ను విషాన్ని త్యజించమని చెప్పాను కానీ, బుస కొట్టొద్దు అని చెప్పలేదు కదా! సో, అప్పటినుంచి ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు బుస కొడుతుంది. బుస కొడితే భయపడతారు కదా! సో, ఆ విధంగా మనం కూడా ఉండాలనమాట. మన భక్తి లోతు బాగా రాలేదనుకోండి, మనం ఎక్కడ ఎవరితోని ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించాలి. సిట్యుయేషన్ సరిగ్గా లేదనుకోండి, మనం కూడా కొంచెం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం వస్తే మాట్లాడాలి. కానీ ఓన్లీ బుస కొట్టడం మట్టుకే కాటేయకూడదు. అంటే మనము వాళ్ళకి హాని కలిగించకూడదు. ఎప్పుడైనా కోపం వ్యక్తం చేయాలి ఆ సిట్యుయేషన్‌లో. మనకు నిజంగా లోపట కోపం లేదు. కానీ వ్యక్తపరచాలి. ఓకేనా ప్రభు? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామ్. విజయ రఘునాథ్ ప్రభు. హరే కృష్ణ దండం ప్రభు. ప్రతి దాంట్లో నిస్సంగతంగా ఉండాలంటే ఎట్లా కొన్ని అంటే ఎవ్రీ టైం అంటే మనం అట్లా అది పాసిబుల్ ఏమో. సో అంత ఈజీ కాదు ప్రభు. చాలా మంచి ప్రశ్న అడిగారు. డివోటీస్ కూడా ఎంతో సీనియర్ డివోటీస్ కూడా సంగత్వంలో ఉంటారు. నేను చెప్పినట్టు వినాలి. నేను సీనియర్ డివోటీ. నేను చెప్పినా కూడా వాళ్ళు వినట్లేరు. నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను అయినా చాంటింగ్ చేయట్లేరు వాళ్ళు. ఇటువంటివి చాలా వస్తుంటాయి. సో ఇంకోటి, అంత ఈజీ కాదు నిస్సంగత్వంలోకి వెళ్ళడం. మనం ఈ కథలు విన్నప్పుడు ఈజీగా ఉంటుంది. కృష్ణ చెప్పినప్పుడు ఇవన్నీ చదివినప్పుడు బాగా అనిపిస్తుంది. మళ్ళీ మన కాడికి వచ్చినప్పుడు మాత్రం మనకి కనిపిస్తుంటాయి అన్నమాట ప్రాబ్లమ్. సో ఫస్ట్ థింగ్ మనకు ప్రాబ్లం కనిపించినప్పుడు ఏంటి, ఇంకా నేను సంగత్వంలో ఉన్నానని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. సో ఈ శ్లోకంలో ఇది శ్రీమద్ భాగవతంలో వస్తుంది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఎప్పుడైతే మనము కృష్ణ భగవానుని భక్తి చేయడం మొదలు పెడతామో రెండు జరుగుతాయి అన్నమాట. ఏంటవి? జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. సో వైరాగ్యం జ్ఞానం ఈ రెండు కలుగుతాయి మనిషిలో. సో మనకు కావలసిన వైరాగ్యం, డిటాచ్మెంట్, నిస్సంగత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం భక్తి ఎంత లోతుగా చేస్తుంటే అంత లోతుగా మనకు నిస్సంగత్వం ఏర్పడుతుంది. అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. డిటాచ్మెంట్ ఇంకా రావట్లేదు, ఇంకా కొన్ని విషయాల పట్ల మనకు అటాచ్మెంట్ ఉంది అనుకోండి, మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఈ టెస్ట్ చేస్తాడు, ఆ టెస్ట్ చేస్తాడు, ఈ టెస్ట్ చేస్తాడు, ఆ టెస్ట్ చేస్తాడు, అన్ని టెస్టులు చేసి వచ్చి కూర్చొని ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదండి అని మనం చెప్పాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఇమ్మీడియట్లీ డాక్టర్ని మార్చాలి, మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటామా లేదా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం కనిపెట్టాలి. మనకు సంగత్వం ఎక్కడుంది, దేని పట్ల ఉంది. భక్తి చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతాయి. మనకి సంగత్వం ఎక్కడుంది, ఏ ఇంద్రియాల పట్ల మనకి వీక్నెస్ ఉంది, తర్వాత ఎటువంటి వ్యవహారాల పట్ల మనకు సంగత్వం ఎక్కువగా ఉంది, ఎటువంటి వ్యవహారాల పట్ల మన కోపం వస్తుంది. తద్వారా మనకు అర్థం చేసుకోవాలి. మనం భక్తిలోకి రాగానే మనకు తెలిసిపోతాయి, క్లియర్గా తెలిసిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటి మీద మనం వర్కౌట్ చేయాలి. కొందరికి కామం మీద ఉంటుంది, కొందరికి కోపం ఉంటుంది. కామ క్రోధ లోభం, కొందరికి లోభం, కామ క్రోధ లోభ మోహం, ఇల్యూజన్, మదము మాత్సర్యం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మాత్సర్యం అంటే అసూయ. మనకు అసూయ ఉందా లేదా ఎలా తెలియాలి? మన తోటి డివోటీస్, మనకంటే చాలా పెద్ద డివోటీస్తో మనకు అసూయ ఉండదు, మనకంటే చిన్న వాళ్ళతో కూడా అసూయ ఉండదు. సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ టైంలో డివోషనల్కి వచ్చాము, సేమ్ సేవ చేస్తున్నాం, ఇద్దరి పట్ల అసూయ ఉండే స్వభావం ఉంటుంది. ఏంటి, ఎలా తెలుసుకోవాలి? మన తోటి డివోటీస్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే మనం అది చూసి ఆనందించాలి. మనం ఆనందించలేకపోతే మనకు అసూయ ఉంది అని అర్థం. సో అట్లా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనలో ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం మన
సొల్యూషన్ ఆటోమేటికల్లీ మనకు సగం సొల్యూషన్ దొరికినట్టే. అసలు మనలో ఈ ప్రాబ్లమే లేదు అనుకుంటారనుకోండి, అది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే అసలు రోగం ఏంటో ఇంకా అర్థం కాలేదు. వాళ్ళకి ఏ రోగం ఉందో ఇంకా అర్థం కాలేదు. డాక్టర్ డిటర్మిన్ చేయలేకపోయాడు. టెస్ట్లు అన్నీ చేసేసి వచ్చేసి నీకు ఏం ప్రాబ్లం ఉందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు కూడా అనుకుంటారనమాట, నేను అంతా బాగానే ఉన్నాను, నేను చాలా ప్యూర్ డివోటీ, నాకేం చెడు గుణాలు లేవు, నేను మంచివాడిని, నేను ఎవరికి హాని చేయట్లేదు. ఈ రకంగా చాలా మంది మాట్లాడతారు. ఇంకా వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకరు లేరనమాట. ఎందుకు? ప్రతి ఒక్కరిలో ఉంటాయి ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరిలో అనర్థాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే డివోషన్ చేయడం మొదలు పెడతామో, మనం భక్తి చేయడం మొదలు పెడతామో, మనకు ఎంత బద్ధకం ఉందో మనకు అర్థమైపోతుంది. ఆ, ఎన్ని రోజులు మంగళారతికి మనం లేవలేకపోతున్నాం, పొద్దుగాల లేవలేకపోతున్నాం. ఆ, మన చాంటింగ్ 16 రౌండ్లు సరిగా చేయలేకపోతున్నాం. ఎస్, నాకు బద్ధకం చాలా ఉంది అని అర్థమైపోతుంది అక్కడ. లస్ట్, తర్వాత కోపం, కామం, కోపం, క్రోధం, ఇవన్నీ మనకి ఎన్ని ఉన్నాయో మనకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఇవన్నీ ఉన్నాయి నా లోపల, ఇన్ని తప్పులు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదేంటి ఇది సుమేరు కొండంత ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటే అప్పుడు వాళ్ళ సొల్యూషన్ బిగిన్ అవుతుంది అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నారనమాట. ఎవరైతే ఇలా అనుకుంటారో నాలో ఏ ప్రాబ్లం లేదు అని అనుకున్న వాళ్ళకంటే వీళ్ళు బెటర్. ఫస్ట్ మెట్టు మనం డివోటీ అంటే ఏంటి, నేను నా లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు నాకు సొల్యూషన్ దొరుకుతుందా ఈ లైఫ్ టైంలో అని అనుకుంటారంటే వాళ్ళు కొంచెం బెటర్ డివోటీ. ఇంకా వాటితో మనం స్ట్రగుల్ చేస్తున్నాం అనుకోండి, మనం 100% కరెక్ట్ పాత్లో ఉన్నాడు అర్థం. అలా చేస్తూ 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 పోతుంటే ఆటోమేటిక్గా భక్తి చేస్తూ చేయగా జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యథహితకం. మనకు కావాల్సిన వైరాగ్యము, డిటాచ్మెంట్ ప్లస్ జ్ఞానం, ఈ రెండు మనకు కలుగుతాయి. సో భక్తి చేస్తూ పోతే మనకు ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. మనం దాని గురించి ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఓకేనా ప్రభు? ఎస్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న అడిగారు ప్రభు, అందరికీ అప్లికబుల్ అది. సో అందుకే ప్యూర్ డివోటీస్ ఎవరైనా ఉంటే ఏమనుకుంటారు, వాళ్ళు నాకంటే ఇంకా పడిపోయిన వాళ్ళు ఇంకెవరు లేరు ఇక్కడ, నాకంటే అదములు ఇంకొకరు లేరు అన్నట్టుగా ప్యూర్ డివోటీస్ అనుకుంటున్నారు అనమాట. కొత్తగా వచ్చి అప్పుడే టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నేను చాలా ప్యూర్ డివోటీ అని వాళ్ళు అనుకుంటున్నారు. సో అట్లా ఆపోజిట్. ఓకే, జ్యోతిరూప కమలా మాతాజీ మీరు చదువుతారా నెక్స్ట్ లోక? మ్యూట్లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ సారీ మాతాజీ, మీరు బయట ఉన్నారని చెప్పారు కదా. ఓకే, చదువుతాం ప్రభు, శ్లోకం మీరు ఓకే చెప్తుంటే అంటాం. ఓకే ఓకే. యుక్త కర్మ ఫలం త్యక్త్వా యుక్త కర్మ ఫలం యత్వా శాంతిం ఆప్నోతి నైష్టికీం శాంతిం ఆప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఫలే త్యక్తో నివర్తతే. ఓకే, మీరు ట్రాన్స్లేషన్ ఉందా మాతాజీ? నేను చదవనా? ఓకే, ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ లేదు ప్రభుజీ. ఓకే, నేను చదువుతానండి. Translation. ఓకే ప్రభు. The steadily devoted soul attains unadulterated peace because he offers the results of all activities to me. There is a person who is not in union with the divine, who is greedy for the fruits of his labor, becomes entangled. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ వర్స్. ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడంటే, స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందుతాడు. కానీ భగవద్భావము లేనివాడును మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన వాడును అగు మనుజుడు బద్ధుడగును.
సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, ఎవరైతే స్థిరంగా భక్తిలో ఉంటారో వాళ్ళకి సర్వ కర్మ ఫలములను అన్ని కృష్ణకే అర్పిస్తున్నారు. స్థిరంగా భక్తిలో ఉన్నారు, అన్ని కర్మ ఫలాలన్నింటినీ కృష్ణకి అర్పిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారంట, నిర్మలమైన శాంతిని పొందుతారంట. సో ఇది ఇండికేషన్, మన లోపల కూడా నిర్మలమైన శాంతి ఉందనుకోండి లోపట, సో మనం భక్తి మార్గంలో కరెక్ట్ గా ఉన్నామని అర్థం. లోపట ఆల్రెడీ చాలా అలజడి జరుగుతుంది మన హృదయంలో, అంటే ఇంకా మన భక్తిలో ఇంకా స్థిరంగా లేము అని అర్థం. కానీ భగవద్భావమును లేనివాడు, భగవంతుని భక్తిలో లేనివాడు, మరియు తన కర్మ ఫలాల మంద ఆసక్తి కలిగిన వాడు, వాళ్ళు చేసే పనులలో చాలా ఆసక్తి ఉంది వాళ్ళకి, వాళ్ళు బద్దులు అవుతారంట, వాళ్ళకి పాపపుణ్యాలు వచ్చేస్తాయి. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే సింపుల్ కాన్సెప్ట్, మనం ఏ విషయంలో గట్టిగా ఆసక్తితో ఉన్నాం అనుకోండి, ఏ విషయంలో కూడా భక్తి లేకుండా నా కోసం ఈ కర్మ చేయాలి అనే ఆసక్తి బాగా ఉంది, వాళ్ళకి పాపపుణ్యాలు వచ్చేస్తాయి. కానీ ఎవరైతే స్థిరంగా భక్తిలో ఉండి అన్ని కర్మ ఫలాలన్నీ కృష్ణకే ఇచ్చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏ విధంగా పాపపుణ్యాలతో బద్ధత్వం ఉండదు. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, పవిత్ర మాతాజీ మీరు చదువుతారా? ఎస్ ప్రభు. ప్రభు. ఓకే. సర్వకర్మాణి మనసా సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వశీ సన్యాస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నైవ కుర్వన్న కారయాని. భాష్యము బాగుంది. చదవమంటారు ప్రభు? మీనింగ్ తాత్పర్యం చదవండి. తాత్పర్యం. ఓకే ప్రభు. దేహం నందున్న జీవుడు తన స్వభావమును నియమించి మానసికంగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు, కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక ద్వారపురము నందు అనగా దేహంలో సుఖముగా వసించును. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఈ నవద్వారాల్లో దేహం అంటే ఏంటి, మనకు 9 ద్వారాలు ఉన్నాయి ఈ బాడీలో, 2 కళ్ళు 2 చెవులు, అట్లా మనకు 9 రంధ్రాలు ఉంటాయి. సో ఈ అంటే మన దేహం, మన యొక్క శరీరం, ఈ శరీరంలో సుఖంగా ఎవరు ఉంటారంట, వీళ్ళు ఎవరు, దేహమునందున్న జీవుడు తన స్వభావమును నియమించి మానసికముగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు, అంటే మనస్సులో వాళ్ళ యొక్క పనులన్నీ త్యజించేశారు ఆల్రెడీ, కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక, కర్మ చేయరు వాళ్ళు, పని చేయట్లేరు, ప్లస్ ఆ పని నా వల్ల అవుతుంది అని చెప్పుకోరు వాళ్ళు, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు సుఖంగా ఉంటారంట. మనం చాలా యూజువల్గా ఏంటి, మనకు ఆపోజిట్ గా ఉంటారు చాలా మంది. ఎలా ఆలోచిస్తున్నారు, నేను చాలా గొప్ప వ్యక్తిని, నా యొక్క ప్రణాళిక చేత మా పిల్లలు ఈ విధంగా పెరుగుతున్నారు, నా యొక్క ప్రణాళిక చేత ఇల్లు నడుస్తుంది, నా యొక్క ప్రణాళికల ద్వారా ఈ పనులన్నీ అవుతున్నాయి, నా మేధాశక్తితోటి, నా యొక్క సంకల్పంతో, నా యొక్క సిన్సియారిటీ తోటి ఇవన్నీ అవుతున్నాయి. సో అలా అనుకుంటే వాళ్ళు ప్రేజ్ చేసుకుంటున్నారు అనమాట. యూజువల్గా ఎప్పుడు కూడా తనను తాను ఎవరైనా కీర్తించుకుంటున్నారు అంటే అది మంచి స్వభావం కాదు. యూజువల్గా మనం ఏదైనా పుణ్యం పని చేసినా కూడా మనం దాన్ని మనమే కీర్తించుకుంటుంటే ఆ వచ్చిన పుణ్యం కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ జీవుడు తన స్వభావమును నియమించి మానసికంగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు, కర్మలను చేయక మరియు కర్మలను కారణము కాక, వాళ్ళు కర్మలను చేయట్లేరు, పనులు చేయట్లేరు, కర్మల కారణం అని కూడా చెప్పట్లేరు, ఈ పని నా వల్ల అయింది అని చెప్పట్లేరు, వాళ్ళ మనసులో కూడా ఇవన్నీ త్యజించినప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారంట.
ఎప్పుడైతే నా కోసం ఈ పని చేస్తున్నాను, నా వాళ్ళ కోసం ఈ పని చేస్తున్నాను, అలాంటి వ్యక్తికి బాగా దుఃఖం కలుగుతుంది. సో అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, ఓకే. గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. లోకస్య సృజతి ప్రభు. న కర్మా ఫల సంయోగం న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు ప్రవర్తతే. Translation: The embodied spirit, master of the city of his body, does not create activities, nor does he induce people to act, nor does he create the fruits of action. All this is enacted by the modes of material nature. Mataji చదవండి ఇది. Meaning? తన దేహమనేటి పురము యొక్క అధిపతి అయిన దేహీ కర్మలను సృష్టించుట గాని, కర్మల యందు జనులను ప్రేరేపించుట గాని, కర్మ ఫలములను సృష్టించుట గాని చేయడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. Okay. థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. సో యూజువల్ గా మనం ఇంత ముందు శ్లోకాలు చదివితే చాలా మందికి ఏమనిపిస్తుంది, ఓకే ఇవన్నీ కర్మలను, దానికి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు అనమాట. ఏమని? తన దేహమనడి పురము యొక్క అధిపతి అయిన దేహి అంటే ఆత్మ. సో ఇవన్నీ ఆత్మనే చేస్తుంది అని చాలా మందికి అనిపించవచ్చు, రైట్? నా ఆత్మనే ఈ విధంగా చేయిస్తుంది, నా ఆత్మనే వీటికి అటాచ్మెంట్ సంగత్వం తీసుకొస్తుంది, నా ఆత్మనే వీటి గురించి బాగా వ్యవహారాల మీద ఇంట్రెస్ట్ కలిగిపిస్తుంది. కాదు, అది చెప్తున్నారు ఇక్కడ. మన దేహమునడి పురము యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించుట గాని, కర్మల యందు జనులను ప్రేరేపించుట గాని, కర్మ ఫలములను సృష్టించుట గాని చేయడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. సో మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మ ఈ కర్మలను సృష్టించదు, పనులను సృష్టించదు. ఈ పనులను ఇలా చేయాలని ప్రేరేపించదు. ఆత్మ ఎప్పుడు అలా చేయట్లేదు. కర్మ ఫలములను సృష్టించదు. ఇవంతయు ప్రకృతి త్రిగుణాల చేతనే చేయబడుతున్నవి. సో ఇదంతా కూడా ఎలా అవుతుందంటే ప్రకృతి త్రిగుణాలచే ఇవన్నీ చేయిస్తున్నారు. సో ప్రకృతి త్రిగుణాలు అంటే ఏంటి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఓకే, రజోగుణం అంటే ఏంటి? నేను ఏదైనా సాధించాలి, నేను బిజినెస్లో పైకి రావాలి, నేను చదువులో నెంబర్ 1 ర్యాంక్ రావాలి, నేను పెద్ద డాక్టర్ కావాలి, మేధావి కావాలి. ఇదంతా రజోగుణం. ఏదన్నా ఒకటి దక్కించుకోవాలి, ఏదన్నా ఒకటి సాధించాలనేది రజోగుణం. తమోగుణం అంటే ఏంటి? లేటుగా నిద్ర లేవడము, బద్ధకము, మాంసాహారం తినడము, మత్తు పదార్థాలు సేవించడము, ఇదంతా తమోగుణం. సత్వగుణం అంటే ఏంటి? మంచి చేయడం, టెంపుల్స్కి వెళ్ళడము, వేదాలు చదువుకోవడము, ఎవరికైనా దానం చేయడము, సరైన వారికి, ఇదంతా సత్వగుణం. ఈ మూడు గుణాలు ఈ యొక్క ప్రేరణతోనే అన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు తోలుబొమ్మలాట చూసారా మీరు ఎక్కడన్నా? స్క్రీన్ వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని లాగుతూ ఉంటారు అనమాట. ఈ చేయి ఇలా లేవాలి అంటే ఒక తాడు ఉంటుంది దీనికి, ఆ వెనకాల అది గుంజారనుకోండి ఈ చేయిలా లేస్తుంది. తర్వాత కొద్దిగా వెనక ఈ చేయి లేపుతారు, అట్లా ఈ కాలు అట్లా డాన్స్ చేస్తున్నట్టు తోలుబొమ్మ చేస్తున్నారు. కానీ అది ఎలా జరుగుతుంది? లోపల చైన్స్ లాగుతున్నారు అనమాట. అదేవిధంగా ఈ ప్రకృతి త్రిగుణాలు అనేటి 3 గుణాలు ఉన్నాయన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ వీటికి లోబడి మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. బద్ధజీవుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎగ్జామ్ ముందు ఏం చేస్తారు?
మంచి సత్వగుణంలో అందరూ వెళ్ళి టెంపుల్‌లో గట్టిగా ప్రార్థన చేస్తారనమాట. కొబ్బరికాయ కొడతారు, దేవుడికి ప్రార్థన చేసి నేను చక్కగా ర్యాంక్ తెచ్చుకోవాలి, పాస్ కావాలి అని దేవుని ప్రార్థిస్తారు. ఇదేంటి సత్వగుణం. తర్వాత ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు? రజోగుణం. పొద్దంతా ప్రిపేర్ అవుతున్నారు, చదువుతున్నారు, రాత్రంతా చదువుతున్నారు. ఆ! ఎటు పోయినా పుస్తకాలు పట్టుకొని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళకుండా, ఏ చేయకుండా ఆ! చాలా 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 కష్టపడుతున్నారనమాట. ఇదంతా రజోగుణం. ఎగ్జామ్ రాసేసి ఇంటికొచ్చినాక నన్ను ఒక వారం రోజులు ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయకండి. రోజు 2కి లేవడం. ఆ! ఇంకా కొందరు ఏం చేస్తారు, బయటికి వెళ్లి పార్టీ చేసుకుంటారు. మత్తు పదార్థాలు సేవిస్తారు. సో, ఇదంతా తమోగుణం. ఒకే వ్యక్తిలో ఈ 3 గుణాలు వచ్చేస్తున్నాయి. సో, అదేవిధంగా మనం కూడా కొన్నిసార్లు రజోగుణంలో ఉంటాం, కొన్నిసార్లు సత్వగుణంలో ఉంటాం, కొన్నిసార్లు తమోగుణంలో ఉంటాం. ఆ విధంగా ఒక తోలుబొమ్మ ఆట ఎలా అయితే ఈ ఎనకాల చైన్స్ లాగుతూ ఎలా అయితే ఆడిస్తున్నారో, ఈ 3 త్రిగుణాలు మనందరినీ ఆడిస్తున్నాయన్నమాట. అది చెప్తున్నారిక్కడ. ఓకే. అమ్మా నెక్స్ట్ నువ్వు చదువుతావా? చదువుతాను నాన్న. ఓకే. ఒకరు మీరు శ్లోకాలు చదవండి, ఇంకోరు మీనింగ్ చదవండి. 15 నా దత్తే కస్యచిత్ పాపం నా దత్తే కస్యచిత్ పాపం న చైవా సుకృతం విభుః న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేన వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తేన ముహ్యంతి జంతవః. Nor does the Supreme Lord assume anyone's sinful or pious activities. Embodied beings, however, are bewildered because of the ignorance which covers their real knowledge. చదవమ్మా మీనింగ్ చదువు. భగవంతుడు ఎవ్వని పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకోడు. అయినా దేహదారులు తమ నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానము కారణంగా మోహితులవుతారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. భాషను చదవాలా? వద్దు అవసరం లేదు. సో భగవానుడు ఎవరి పాపము కానీ పుణ్యము కానీ గ్రహింపడు. చాలా మంది ఇది ఒక భ్రాంతిలో ఉంటారనమాట. భగవంతుడే పాపం తీసేసుకుంటాడు, పుణ్యం తీసేసుకుంటాడు అని. ఈ పాపానికి కారణము, పుణ్యానికి కారణం భగవంతుడు కాదు, మనమే. సో భగవానుడు ఎవరి పాపము కానీ పుణ్యం కానీ గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహమునందుతున్నారు. నిజమైన జ్ఞానం అంటే ఏంటి? నిజమైన జ్ఞానం అంటే మనము ఈ శరీరం కాదు, మనము ఆత్మ, మనము కృష్ణ భగవానుని సేవలో ఉండాలి. ఇది నిజమైన జ్ఞానం. ఇది కాకుండా ఇంకా ఏమేమైతే చేస్తున్నామో అంతా అజ్ఞానం మనం చేసేది. హరే కృష్ణ. తులసి మాతాజీ దండవత్ ప్రణామ్. రాధికా మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రభు క్షమించండి ప్రభు, నాకు మర్చిపోయాను, క్లాస్ తెలియదు, అమ్మ తోటి ఇప్పుడు పెట్టించుకున్నాను. నో ప్రాబ్లం మాతాజీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో దండవత్ ప్రణామ్ మాతాజీ. సో మనకు నిజమైన జ్ఞానం అంటే ఏంటి? నిజమైన జ్ఞానం అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. ఇదొకటి తెలుసుకోవాలి. రెండోది, నేను భక్తియుత సేవ చేయాలి, మళ్ళీ భగవద్ధామానికి చేరుకోవాలి. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బయటికి తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు ఆ పిల్లలు తప్పిపోయారనుకోండి, కాటగలిచారంటారు చూడండి, రైట్? తప్పిపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఆ నిజమైన తల్లిదండ్రులని కనుక్కోవాలన్నమాట. అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అదేవిధంగా మనము ఈ యొక్క శరీరం కాదు, నేను ఈ ఆత్మని, ఆత్మకు సరిపడే పనులు నేను చేయాలి అని ఎప్పుడైతే మనం అనుకొని ఆ కార్యక్రమాలు చేస్తామో అప్పుడు మనం భ్రాంతిలో లేము అని అర్థం. మిగతా అన్ని మనం చేసే అన్నీ కూడా భ్రాంతిలోనే చేస్తున్నాం. ఏది? నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారము, నా యొక్క చుట్టాలు, వీళ్ళ గురించి పనులు చేస్తున్నాను, వీళ్ళని మెప్పించడానికి పనులు చేస్తున్నాం, సంఘంలో ఉండడానికి పనులు చేస్తున్నాం. ఇదంతా కూడా భ్రాంతి. మనం ఓన్లీ నేను ఆత్మని
నేను కృష్ణాకి సేవ చేసుకోవాలి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో కృష్ణ అంటున్నాడు కదా, వీళ్ళందరూ కూడా నా యొక్క అంశాలు. మనం కృష్ణ యొక్క అంశాలను తెలుసుకొని మనం డైరెక్ట్ కృష్ణ కార్యం చేయాలి. అది ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతామో అప్పుడు మనం భ్రాంతిలో లేము అని అర్థం. అది తప్ప వేరే ఏ పని చేసినా మనం భ్రాంతిలో ఉన్నట్టే అర్థం. సో అందుకే భగవానుడు ఎవరి పాపము కాని పుణ్యము కాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానము ఆవరించడి అజ్ఞానముచే మోహము నొందుతున్నారు. సో నిజమైన జ్ఞానాన్ని ఆవరించే ఈ యొక్క అజ్ఞానం అనే మోహంలో ఉంటున్నారు అందరూ అని చెప్తున్నారు. ఓకే ఓకే ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ? ఇంకా ముందుకు వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ, క్షమించండి ప్రభు. ఎన్నో అధ్యాయం శ్లోకం ఎన్నోది ప్రభుజీ తెలియట్లేదు. అధ్యాయం 5:15 శ్లోకం అయిపోయింది మాతాజీ. థ్యాంక్ యూ 5వ అధ్యాయం 15వ శ్లోకం. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ మాతాజీ, పవిత్ర మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు భర్త, భార్య, పిల్లలు అంటే వీళ్ళ మోహం నుంచి అంత ఈజీగా ఎట్లా తప్పించుకోగలం ప్రభు? అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఒక క్వశ్చన్ అయిపోతుంది. ఉమ్, ఎంత డైవర్ట్ అయినా కూడా స్టిల్ యా ఇంకా ఉంది ప్రభు. నో మనం మన మన యొక్క డ్యూటీస్ నుంచి మనం తప్పించుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఒకటి, మనము ఇక్కడికి వచ్చాము. ఈ యొక్క ప్రపంచక లైఫ్ లో మనకు భగవంతుడు మనకి శరీరం ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, మనకు తెలివితేటలు ఇచ్చాడు, మనకు కొంచెం బుద్ధి ఇచ్చాడు, నాలెడ్జ్ కూడా ఇచ్చాడు, తెలివితేటలు. దీన్ని ఉపయోగించుకొనే మనం భక్తియుత సేవ చేయాలి. మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కృష్ణ భగవాన్ని భక్తిలోకి తీసుకురావాలి. ఇది మన యొక్క ముఖ్య లక్షణం. ఓకే, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో ఇదంతా భ్రాంతి అని చెప్పేసి వాళ్ళకి సేవ చేయడం వదిలిపెట్టకూడదు. పిల్లల్ని చూసుకోవడం మానేయకూడదు. భర్తని భార్య చూసుకోవడం వదిలేయకూడదు. సో అంటే చూసుకోవాలి. ఒక భార్య చేసే పనులు ఒక భార్య చేయాలి. ఒక భర్త చేసే పని ఒక భర్త చేయాలి. ఒక తండ్రి చేసే పనులు తండ్రి చేయాలి. తల్లి చేసే పనులు తల్లి చేయాలి. తర్వాత పిల్లలు చేసే పని పిల్లలు చేయాలి. మనం చదువుకునేది చదువుకోవాలి. అన్ని చేయాలి. మనం అన్ని పనులు చేయాలి. కానీ ఈ పనులన్నిటినీ కూడా ఏంటి, ఫైనల్ డెస్టినేషన్, మన యొక్క అంతిమ గమ్యం ఏంటి, కృష్ణ భగవానుని దగ్గరికి చేరుకోవాలి. అది మన అల్టిమేట్ గమ్యంగా పెట్టుకోవాలి. ఆ గమ్యం అలా పెట్టుకోకుండా నేను సుఖ సంతోషాలతో వీళ్ళతోనే ఉంటాను, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను పనిచేస్తాను, ఎప్పుడో ఒకప్పుడు టెంపుల్కి వెళ్తాను, ఒక కొబ్బరికాయ కొడతాను, వస్తాను, ఈ విధంగా ఉంటే అది భక్తి కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఒక వ్రతం చేస్తాను. నార్మల్గా హిందూస్ వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళి చేస్తారు చూడండి, ఆ విధంగా చేస్తే అది సరిపోదు. వాళ్ళందరూ భ్రాంతిలోనే బతుకుతున్నారు అని అర్థం. అర్జునుడు తన కొడుకు మరణించాడని తెలిసినప్పుడు యుద్ధం నుంచి వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ చాలా ఏడుస్తాడు. కింద పడి కింద పొర్లుతూ ఏడుస్తున్నాడు. నైట్ అంతా నిద్రపోడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ యుద్ధానికి మళ్ళీ రెడీ అయిపోయి యుద్ధం చేస్తాడు. చాలా గట్టిగా యుద్ధం చేస్తాడు. అదే ద్రోణాచార్యుడు ఏం చేశాడు? అశ్వత్థామ చనిపోయాడని వార్త వినగానే అస్త్రాలన్నీ సన్యాసం చేసేసి వదిలేసి ఆయన ఒక జస్ట్ తపస్సులోకి వెళ్ళిపోతాడు అనమాట. అలా చేయకూడదు. మనం ఏది చేయకూడదు అనేది మనకు మహాభారతంలో ప్లస్ ఈ శాస్త్రాల్లో అన్ని క్లియర్గా చెప్పారు. మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, మనం భార్యాభర్తలుగా పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళను మనం చూసుకునే బాధ్యత మనది, చూసుకోవాలి. కానీ ఆ చూసుకునేటప్పుడు వాళ్ళ మీద వ్యామోహం ఎక్కువగా పెట్టుకోకూడదు. మనకు తెలుసు ఒక రోజు వాళ్ళతో మనం దూరం కావాలి, మనకు కూడా వాళ్ళు దూరం అవుతారు. ఈ విషయం మనకు తెలుసు. ఈ ఉన్నన్ని రోజులు మనం కృష్ణ భగవాని భక్తియుత సేవలో ఉంటూ ఒకరినొకరు భక్తిలోకి పైకి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి. మన యొక్క పనులు చేస్తూ ఉండగా ఇది చేయాలి. అంతేకాని ఇంకా నాకు బ్రేక్ ఎప్పుడు దొరుకుతుంది, వీటన్నిటి నుంచి నేను ఎప్పుడు బయటపడతాను, ఆ విధంగా అనుకోకూడదు.
ఎట్ ద సేమ్ టైం ఈ పనులు చేస్తూ చేస్తూ అన్ని చక్కగా నడుస్తున్నాయి కదా, నా భార్య బాగానే చూసుకుంటుంది, నా భర్త బాగానే చూసుకుంటున్నాడు, ఆ, ఇంకా వాళ్ళ మీద ప్రేమ అనురాగం ఇవన్నీ పెంచుకొని ఆ విధంగా కూడా ఉండకూడదు. సో ఇది ఎలా అంటే పద్మపత్రం ఇవాంబస, పనులన్నీ చేయాలి మనం, కానీ తామర పుష్పం తామర ఆకులో ఎన్ని నీళ్లు పోసినా కూడా నీటి తామర ఆకుకు ఆనవన్నమాట. మనం కూడా అదే విధంగా బతకాలి. మనము ఇవన్నీ వీళ్ళందరితో ఎంత ఉన్నా సరే మనం కూడా అట్లా తాగకుండా ఉండాలన్నమాట. అంటే మనం మన మన యొక్క హృదయం అంతా కృష్ణ భక్తిలో ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ మనం మన చేతుల్ని తీసి ఒక నెయ్యిలో ముంచి తీసామనుకోండి, అంతా ఇలా అతుక్కుంటుంది గట్టిగా. సో ఈ ఫ్యామిలీ వ్యవహారం అలా ఉంటుంది అనమాట. ఓకే, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేరేంటో మనకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ మగ పిల్ల ఆడపిల్ల తెలియదు, కానీ పుట్టిన తర్వాత ఒక 6 నెలలకి ఎంతో అటాచ్మెంట్. వాళ్ళు మాట్లాడే చిన్న చిన్న పలుకులు మనకు చాలా ఇష్టంగా ఉంటాయి. ఇదంతా ఏంటంటే మన చేతులు నెయ్యిలో పెట్టి తీశారు, ఇంకా గట్టిగా పట్టుకుంది మనకి. అది సంగత్వం. ఎస్, వీళ్ళు నాకు జన్మించారు, వీళ్ళు పిల్లలు, వీళ్ళని మనం చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, అంత మట్టుకే. కానీ ఎప్పుడైతే తామర పుష్పం పైన నీళ్లు వేస్తారో తామర ఆకు తడవదు. మనం కూడా అలాగే ఉండాలి. ఎన్ని జరిగినా సరే, మనకు ఆస్తి వచ్చినా సరే, సంపద వచ్చినా సరే, ప్రేమ వచ్చినా సరే, ఇక్కడ ఏది అనురాగం ఏదేది ఉన్నా సరే, ఇవన్నీ శాశ్వతం కాదు అని తెలుసుకొని మనం కృష్ణ కార్యం చేస్తూ ఉండాలన్నమాట. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో ఎస్, మన ఫ్యామిలీ డ్యూటీస్ చూసుకోవాలి, కానీ సంగత్వంలో ఉండకూడదు, అటాచ్మెంట్లో ఉండకూడదు. ఓకేనా మాతాజీ, అది కొంచెం హెల్ప్ అయిందా? ఎస్ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇంకా ప్రశ్నలు లేకపోతే నెక్స్ట్ సోమవారం, అంటే ఇండియాలో ఎప్పుడో తెలియదు, మనకి గౌరవ పూర్ణిమ వస్తుంది. సో నెక్స్ట్ వీక్ క్లాస్ ఉండదు, ఎందుకంటే రేపు వచ్చే వారం ఈ టైంకి ఈ టెంపుల్లో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ వారం క్లాసు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో వారంలో నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో గౌరవ పూర్ణిమ మనకి శ్రీల ప్రభుపాద్ తర్వాత బృందావన్ దాస్ ఠాకూర్ ఏం చెప్పారు అంటే, ఎవరైతే 2 ఫెస్టివల్స్ జరుపుకుంటారో వాళ్ళ కృష్ణ ప్రేమ భక్తి వస్తుంది. ఏంటి ఆ 2 ఫెస్టివల్స్? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. గౌరవ పూర్ణిమ అండ్ నిత్యానంద త్రయోదశి. ఎస్, ఎవరైతే ఈ 2 ఫెస్టివల్స్ జరుపుకుంటారో, ఈ పండుగలు 2 చేసుకుంటారో వాళ్ళ కృష్ణ ప్రేమ వస్తుందట, కృష్ణ ప్రేమ భక్తి. సో మనం ఏం చేయాలి, ఈ గౌరవ పూర్ణిమను నిత్యానంద త్రయోదశి మనకు అన్నిటికంటే నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఫెస్టివల్స్ లాగా తీసుకోవాలి. మనం తీసుకొని ఆ రోజంతా మార్నింగ్ మంగళారతికి వెళ్ళండి, మీ లోకల్ టెంపుల్ ఎక్కడెక్కడ ఉందో, ఏ హెల్త్ ప్రాబ్లం ఏది ఉన్నా పక్క పట్టేసేయండి, వెళ్ళండి మంగళారతికి వెళ్ళండి. మంగళారతి తర్వాత అందరితో పాటు 16 రౌండ్లు చాంటింగ్ చేయండి, అక్కడ కూర్చొని క్లాస్ వినండి, టెంపుల్లో ఏదైనా చిన్న సేవ చేయండి, మళ్ళీ ఇంటికి వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళండి. సాయంత్రం అభిషేకం చేస్తారు, తర్వాత చక్కగా కీర్తన చేస్తారు, కథ ఉంటుంది, ఆ తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి రండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము కృష్ణ భగవానుని పండగలు మనం చేయడం మొదలు పెడతామో, మనకి ఈ ఇతరత్ర ప్రభు ప్రశ్న అడిగారు కదా విజయ రఘునాథ్ ప్రభు, మనము డిటాచ్మెంట్ ఎలా రావాలి, మనకు అటాచ్మెంట్ ఎలా, ఇంత అటాచ్మెంట్ ఉంటుంది ఇక్కడ, దీనికి ఎలా దూరం కావాలి. చాలా మందికి ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అటెండ్ కావాలని బాగా ఉంటుంది, ఫంక్షన్ అటెండ్ కావాలి, మంచి మంచి నగలు పెట్టుకోవాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి, చాలా అలంకరించుకొని వెళ్ళాలి. అదేవిధంగా రకరకాల వస్తువులు తీసుకొని వెళ్ళాలి, అందరినీ ఇంప్రెస్ చేయాలి, అందరినీ కలవాలి, అది కుతూహలం చాలా ఉంటుంది. అటువంటి కుతూహలం నుంచి మనం దూరం కావాలి అంటే మనము ఈ ఫెస్టివల్స్, టెంపుల్లో ఈ ఫెస్టివల్స్ పాల్గొనాలన్నమాట. ఈ టెంపుల్స్లో ఎప్పుడైతే మీరు ఫెస్టివల్స్ జరుపుకోవడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు ప్రాపంచిక వ్యవహారాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాల మీద పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు మనకి.
సో ఆ విధంగా మనకి నిస్సంగత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ రోజు టెంపుల్కి వెళ్ళి ఇది చేయండి. ఒకసారి చైతన్య మహాప్రభు చిన్న పిల్లవాడుగా నిమాయి ఇంకప్పుడే చిన్నవాడుగా ఉంటాడనమాట. చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒకరోజు గంగా దగ్గరికి వెళ్తాడనమాట. గంగా దగ్గరికి వెళ్ళి రోజు అక్కడ స్నానం చేసి వస్తుంటాడు. సో అలా స్నానం చేసి వస్తూ వస్తూ పిల్లలందరూ ఆయన చుట్టూ చేరుతారు. ఎంతో ముద్దుగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు అనమాట. ఆయన యొక్క కళ్ళు కమలాల్లాగా ఉన్నాయి. కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే అవి చెవులను తాకే అంత పెద్దగా ఉన్నాయి. తర్వాత ఆయన యొక్క రంగు మాల్టైన్ గోల్డెన్ ఫామ్, అంటే కరిగించిన బంగారం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంది అనమాట. తప్త కాంచన, సో అంటే బంగారు రంగులో. తర్వాత ఆయన యొక్క లిమ్స్, ఇప్పుడు భగవంతుడు మనల్ని మనం చూసుకున్నాం అనుకోండి, మన లెఫ్ట్ భాగము రైట్ భాగము వేరువేరుగా ఉంటుంది. కొందరికి ఒక చేయి పెద్దగా ఉంటుంది, ఒక చేయి చిన్నగా ఉంటుంది. కొందరికి ఒక కన్ను ఇటు సైడ్ ఉంటుంది, ఒక కన్ను అటు సైడ్ ఉంటుంది. భగవంతుని యొక్క రూపము పర్ఫెక్ట్ సిమెట్రీ. ఎడం భాగం ఎలా ఉందో కుడి భాగం ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. ప్లస్ ఆయన యొక్క చేతులు కాళ్ళు చాలా చాలా సుందరంగా ఉన్నాయన్నమాట. చేతులు చాలా పొడుగ్గా ఉండి మోకాల వరకు ఉన్నాయన్నమాట. ఆజాను లంబిత భుజో. సో ఇట్లా ఎవరు చూసినా కూడా భగవంతుని చూడగానే ముగ్ధులైపోతున్నారు. సో అందరూ బాలులందరూ కూర్చొని హరి హరి అంటున్నాడు అనమాట. అనగానే వాళ్ళందరూ కూడా హరి హరి అని కీర్తన చేస్తున్నారు. అలా చప్పట్లు కొడుతున్నారు, హరి హరి అని కీర్తన చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఇంకొక పెద్ద పెద్ద బ్రాహ్మణాస్ వెళ్తున్నారు అనమాట. చాలా సీరియస్ బ్రాహ్మణాస్, చాలా పెద్దవాళ్ళు ఏజ్లో. వాళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ చూసి వీళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారు, ఈ ఈ ఈ ఈ మధ్యలో ఉన్న ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు అని ముగ్ధులైపోయి వాళ్ళు కూడా హరి హరి అని చప్పట్లు కొడుతూ వాళ్ళు కూడా కీర్తన చేస్తున్నారు. సో ఇప్పుడు నిమాయ ఏం చేస్తున్నాడు, అందరితో కీర్తన చేస్తున్నాడు అనమాట. అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా అందరూ గంగా నది ఒడ్డున అందరూ డాన్స్ చేస్తున్నారు, పాడుతున్నారు. ఇంతలో సచీమాత వస్తుంది. వచ్చేసి ఏం చేస్తున్నారు మీరు అందరూ? పెద్దవాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు అక్కడ. ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారు? మా నిమాయిని ఏం చేస్తున్నారు? మా బాబుని ఏం చేస్తున్నారు మీరందరూ? సరే ఈ చిన్న వాళ్ళంతా ఇలా డాన్స్ చేస్తున్నారు, మీ అందరికి ఏమైంది అనగానే వాళ్ళందరూ ఆగి అటు ఇటు చూస్తారు. చూసి ఓ కరెక్టే కదా, అసలు మేము ఏం చేస్తున్నామో మర్చిపోయాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అట్లా అందరితో కీర్తన చేయించేవాడు చైతన్య మహాప్రభు. సో అట్లా ఒకసారి ఏం చేస్తాడంటే, గంగా ఒడ్డున కొన్ని కుక్కలు ఉంటాయి. సో అందులో ఒక చాలా అందమైన కుక్క పిల్లని తీసుకొని ఆ కుక్క పిల్లతో ఆడుతుంటే అందరు ఫ్రెండ్స్ వచ్చి అంటారు అనమాట, నువ్వేంటి అందరి కుక్క పిల్లలు అన్నిట్లలో చాలా మంచి అందంగా కనపడిన కుక్క పిల్లని నువ్వు తీసుకున్నావు, మేమంతా మరి ఎట్లా ఆడుకోవాలంటే అందరం ఇంటికి వెళ్దాం పదండి, అందరం కలిసి ఆడుకుందాం అంటాడు. సో అట్లా ఈ కుక్క పిల్లని తీసుకొని ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి ఇంకా చక్కగా ఆడుతున్నాడు అనమాట నిమాయి, చైతన్య మహాప్రభు చిన్నప్పుడు. సో అలా ఆడుతూ ఉంటే అందరూ ఆ కుక్క పిల్లతో ఆడుతున్నారు. అందులో మధ్యలో ఒక పిల్లవాడు లేచి వెళ్ళి తల్లికి కంప్లైంట్ చేస్తాడు అనమాట, మీ కొడుకు ఒక కుక్క పిల్లని తీసుకొచ్చాడు ఇంటికి, దాంతో ఆడుతున్నాడు అని. అప్పుడు ఇమ్మీడియట్గా తల్లి వచ్చేస్తుంది, సచీమాత వచ్చేసి, నిమాయ్ ఏం చేస్తున్నావు? నీకు తెలియదా, నువ్వు డైరెక్ట్గా జగన్నాథ్ మిశ్రా ఒక కొడుకువి, బ్రాహ్మణ ఫ్యామిలీలో నువ్వు నీలాంబర్ చక్రవర్తి యొక్క మనవడివి. బ్రాహ్మణస్ ఫ్యామిలీలో ఎవరైనా కుక్కల పిల్లల్ని పెట్టుకుంటారా ఇంట్లో? నీకు ఈ విషయం తెలియదా? ఇది ఇది అపవిత్రం అని చెప్పేసి ఇలా ఎలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి అనగానే, లేదు ఇది చాలా అందంగా ఉంది ఆడుకుంటున్నాను అంటాడు. సరే సరే నువ్వు ఇప్పుడు ఏం చేసినా పర్లేదు కానీ ఇప్పుడు వెళ్ళి నువ్వు ఇమీడియట్గా స్నానం చేసి రాపో, గంగాలకు వెళ్ళి స్నానం చేసి రాపో అంటాడు. సో అప్పుడు నిమాయ్ అంటాడు, ఓకే నేను స్నానం చేసి వస్తాను, నేను వచ్చేంత వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళి గంగాలో స్నానం చేసి వచ్చేస్తాడు ఫ్రెష్గా. సో వచ్చినాక అప్పటికి అడుగుతాడు, అమ్మ ఏమైంది, కుక్క పిల్ల ఏది అంటే, నేను ట్రై చేశాను, ఇంతలో ఏం చేసింది, కుక్క పిల్ల అటు ఇటు చూస్తూ ఆమె పనులు చేసేసుకుంటే ఆమె జారిపోయి బయటకు వెళ్ళిపోతుంది, ఉరుకుతుంది. సో ఇప్పుడు చెప్తుంది, ఓ మీరు ఊరంతా వెతికైనా కూడా నీ కుక్క పిల్లని నేను తెస్తాను, డోంట్ వరీ అని చెప్పి నిమాయికి నచ్చ చెప్తుంది.
ఇంతలో ఆ కుక్కపిల్ల వెళ్తుంది. వెళ్ళి తన 2 పాదాలను లేపేసి ఆ! అది హరే కృష్ణ కీర్తన చేస్తుంది. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఆ కుక్కపిల్ల కళ్ళలో నుంచి నీళ్లొచ్చేస్తున్నాయి. తర్వాత వెంట్రుకలన్నీ నిలబడి ఉన్నాయి. ఆ కుక్కపిల్ల చుట్టూ అందరూ చూస్తూ రకరకాలుగా వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ చాంటింగ్ చేస్తున్నారు. సో, ఇట్లా అందరూ చూసి అష్టసాత్విక వికార్ చూస్తున్నారు అందులో ఆ కుక్కపిల్ల లోపట. అంటే 8 రకాలుగా ప్రేమ ప్రకంపనలొచ్చేస్తున్నాయి ఆ కుక్కపిల్ల లోపట. చూసి వాళ్ళందరూ అనుకుంటున్నారు, వావ్! ఈ కుక్కపిల్ల చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఇలాంటి కుక్క పిల్ల ఈ విధంగా కీర్తన చేయడం. చూడండి కళ్ళలో నుంచి నీళ్లొచ్చేస్తున్నాయి అని చెప్పేసి, అలా కీర్తన చేస్తూ, చేస్తూ హరే కృష్ణ మహామంత్రం చెప్తూ, చెప్తూ, చెప్తూ చనిపోతుంది. చనిపోగానే ఇమ్మీడియేట్‌లీ అందరూ చూస్తుండగా ఒక బంగారు రథం వచ్చేస్తుంది ఆకాశంలో నుంచి. ఆ రథంలో ఇద్దరు చాలా చాలా ఎఫల్జెంట్ చాలా చాలా మెరిసిపోతున్న ఇద్దరు వ్యక్తులొస్తారు. వచ్చేసి కుక్కపిల్లని తీసుకొని ఆ రథం పైన పెట్టేస్తారు. అప్పుడు ఆ కుక్కపిల్ల తన ఒరిజినల్ సిద్ధ దేహాలకొచ్చేస్తుంది. సిద్ధ స్వరూపాలకి. వచ్చేసి అందరూ చూస్తుండగా అది ఆకాశంలోకి వెళ్లి గోలోక బృందావనానికెళ్ళిపోతది. సో, ఆ విధంగా అందరూ అనుకుంటున్నారనమాట. వావ్! కుక్కపిల్ల ఎంత అదృష్టం. డైరెక్ట్‌గా హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తూ, చేస్తూ మళ్ళీ విమానం వచ్చేసి డైరెక్ట్‌గా తీసుకెళ్ళింది మనందరి ముందట అని. సో, దీని అర్థం ఏంటంటే, ఎవరైతే చైతన్య మహాప్రభువుకు ప్రీతిపాత్రులవుతారో, చైతన్య మహాప్రభువుకు బాగా ఇష్టం ఈ కుక్కపిల్ల అంటే. అందుకని ప్రేమ భక్తి వచ్చేసింది. వచ్చేసి డైరెక్ట్ గోలోక బృందావనానికి వెళ్ళిపోయారు. సో, మనం కూడా చైతన్య మహాప్రభు ఆ రోజు అన్‌లిమిటెడ్ కృప ఉంటుంది. అన్ని పండుగలోకెల్లా గౌర పూర్ణిమ, నిత్యానంద త్రయోదశి చాలా, 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 చాలా పవిత్రమైన ఫెస్టివల్స్. సో, ఆ రోజు వెళ్ళి ఎవరైనా చాంటింగ్ చేయని వాళ్ళుంటే స్టార్ట్ చేయండి ఆ రోజు. ఎవరైనా ఆల్రెడీ చాంటింగ్ చేసి ఇంకా 16 రౌండ్లు రీచ్ కాని వాళ్ళు కొంచెం పెంచండి మీ చాంటింగ్ రౌండ్స్. ఎవరికైనా ఏమైనా అనర్థాలుంటే భగవంతుని ప్రార్థించండి. హ్మ్. కథంచనా స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామి తం. ఎప్పుడైనా మనకేదైనా ఆపద ఉండి, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం చైతన్య మహాప్రభుని తలుచుకుంటే సరిపోతుంది. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా చిన్నగా అయిపోతుంది. సొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకవేళ చాలా సింపుల్ కార్యం, చాలా సింపుల్ కార్యం. మనం చైతన్య మహాప్రభుని తలుచుకోలేదనుకోండి, చాలా డిఫికల్ట్ అయిపోతుంది మనకి. ఆ శ్లోకంలో అలా విధంగా చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం చైతన్య మహాప్రభుని తలుచుకుంటామో, ఎంతో పెద్ద కార్యమైనా సులభంగా అయిపోతుంది. తలుచుకోలేదనుకోండి, ఎంత ఈజీ కార్యం సులభమైన కార్యమైనా కూడా అతి కష్టం అయిపోతుంది మనకి. కాబట్టి ఆ రోజు మనకి ఏ అనర్థాలున్నా కూడా చైతన్య మహాప్రభుకి ప్రార్థన చేయండి. అందరి భక్తులతో పాటు ఈ ఫెస్టివల్ జరుపుకోండి. ప్లస్ చైతన్య మహాప్రభు యొక్క కరుణ చాలా చాలా విశాలమైన కరుణ. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయనే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. మహావదన్యాయ అంటే ఎన్నో అవతారాలొచ్చాయి. కానీ ఈ భగవంతుడు చైతన్య మహాప్రభు ఇచ్చినంత ఎక్కువగా ఇంక ఏ అవతారంలో గూడా మనకు అందించలేదు. డైరెక్ట్ చైతన్య మహాప్రభు వచ్చేసి ఈ కుక్క పిల్లకి ఏమిచ్చాడు? కృష్ణ ప్రేమ భక్తి ఇచ్చాడు. ఒక కుక్క పిల్లకి. డెకాయిడ్స్‌కి, జగాయ్, మదాయ్ వాళ్ళకి కూడా ఇచ్చాడు ప్రేమ భక్తి. కృష్ణ ప్రేమ భక్తి. మనము చాలా సార్లు అనుకుంటామనమాట. మనమేంటి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఒక వస్తువు. ఈ ఫోన్ అమెరికన్ మేడ్ ఫోను. అంటే చాలా వాల్యూగా చూస్తాం వాటిని. ఇది జపాన్ నుంచి వచ్చింది. ఇది జర్మనీ నుంచి వచ్చింది. ఇది అమెరికా నుంచి వచ్చింది అని. గోలోకేర ప్రేమధన్ హరినామ్ సంకీర్తన్. హరినామ్ సంకీర్తన్ ఎక్కడి నుంచి వచ్చింది? హరికృష్ణ మహామంత్రం. గోలోకేర ప్రేమధన. గోలోక నుంచి వచ్చింది డైరెక్ట్‌గా. అంటే మనం ఇంకెంత పవిత్రంగా చూడాలి హరికృష్ణ మహామంత్రాన్ని. సో, ఈ హరికృష్ణ మహామంత్రం ఇక్కడ తయారైన మంత్రం కాదు. ఇక్కడి నుంచి తయారు చేసిన మంత్రం కాదు. ఇది డైరెక్ట్ గోలోక నుంచి వచ్చింది. స్పిరిచువల్ వరల్డ్ నుంచి.
గోలోక బృందావన్ ధామ్ నుంచి వచ్చింది. కాబట్టి మనం ఎంత పవిత్రంగా చూడాలి, దీన్ని ఎంత గ్రేట్‌గా చూడాలి. సో, ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రం తీసుకోండి. ఎవరైనా ఆల్రెడీ 16 రౌండ్‌లు చేస్తూ ఉంటే ఒక సంకల్పం పెట్టుకోండి. ఇది చాలా ఉపయోగమవుతుంది మనకి. ఏంటది? ఒక్క రౌండు ప్రతిరోజు ఒకటే రౌండ్ 16 రౌండ్‌లు పక్కన పెట్టండి. ఒకటే రౌండు మీరు ప్రతి ఒక్క మాల చాలా జాగ్రత్తగా వినండి. చెప్పండి ఫస్ట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, చాంటింగ్ అంటే ఓన్లీ 3 విషయాలే చేయాలి మనం. ఒకటి స్పష్టంగా పలకాలి, స్పష్టంగా వినాలి, ప్రేమతో చాంటింగ్ చేయాలి. ఈ 3 ఇంక వేరే ఏమీ లేదక్కడ. సో, మనం పలికేది స్పష్టంగా పలకాలి మంత్రాన్ని. మనం ఏదైతే పలుకుతున్నామో అది వినాలి స్పష్టంగా, ప్రేమతో చాంటింగ్ చేయాలి. ఈ విధంగా ఒక్క అక్షరము వదిలేయకుండా గూడా హరే కృష్ణ మంత్రం 16 మొత్తం 108 బీట్స్ ఉంటాయి కదా! ఒక్క రౌండు చాలా అటెన్షన్‌తో అన్నీ పక్కన పెట్టేసి కూర్చొని జాగ్రత్తగా వింటూ చేయండి. అది చేసిన తర్వాత మీ రియలైజేషన్స్ చెప్పండి నాకు. ఆటోమేటిక్‌గా మన చాంటింగ్, మన యొక్క భక్తి అన్నీ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, ఆ ప్రయత్నం చేయండి. చైతన్య మహాప్రభువు దేవాది దేవుడు అనర్పిత చరీంచిరాత్ కరుణయావతీర్ణ కలౌ సమర్పయితుం ఉన్నతో జ్వలరసాం స్వభక్తి శ్రియం హరిపురట సుందర ద్వితీ కదంబ సందీపిత సదా కందర హృదయే స్ఫురతు సచీనందనః. సో, ఏ అవతారంలో కూడా ఇవ్వనటువంటిది కృష్ణ ప్రేమ భక్తి, మాధుర్య భక్తి ఈ యొక్క భగవంతుడు అందరికీ చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. చెట్లకిచ్చేస్తున్నాడు, జంతువులకిచ్చేస్తున్నాడు, మనుషులకిచ్చేస్తున్నాడు, అందరికీ ఇచ్చేస్తున్నాడనమాట. సో, మనం దీన్ని తీసుకొని మన లైఫ్ సక్సెస్‌ఫుల్ చేయాలి. యాక్చువల్లీ అన్నిటికంటే పెద్ద చెట్టులో అన్నిటికంటే పై ఫ్రూట్, అత్యంత దూరంలో ఉన్న పండు మనము ఈ కృష్ణ ప్రేమ భక్తి అంటే. అది కూడా వ్రజభక్తి. ద్వారకా భక్తి ఇవి కాకుండా వ్రజభక్తి. అన్నిటికంటే హైయెస్ట్ అనమాట. అది మనము ఏం చేస్తున్నాం. సో, అది చైతన్య మహాప్రభు ఇస్తాడు. కాబట్టి మనకి ఏ భక్తిలో ఏ కోరికలున్నా సరే అది చైతన్య మహాప్రభుకి చెప్పండి. చైతన్య మహాప్రభు ప్రతి ఒక్క ధనికులు ఎవరైనా ధనం వాళ్ళ దగ్గర ఉంది అంటే చైతన్య మహాప్రభు ఇచ్చిందే. ప్రతి ఒక్కరికి ప్రాణం ఉంది అంటే చైతన్య మహాప్రభు ఇచ్చిందే. సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఆక్సిజన్ ఇవన్నీ నడుస్తున్నాయంటే చైతన్య మహాప్రభు వల్లే. అటువంటిది మన ప్రాబ్లమ్స్ ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ దేవాది దేవుడైన భగవంతుడికి చెప్పండి. రాధారాణితో సహా చైతన్య మహాప్రభు కంబైన్డ్ అవతారంలో వచ్చాడు కాబట్టి మనము డైరెక్ట్‌గా కృష్ణాని అప్రోచ్ కాలేం. సో, కృష్ణాని అప్రోచ్ అవ్వాలంటే రాధారాణి ద్వారా వెళ్ళాలి. కొన్ని సార్లు రాధారాణి కూడా మనం అప్రోచ్ కాలేం. కానీ చైతన్య మహాప్రభు చాలా దయాళు, మహావదన్యాయ. కాబట్టి చైతన్య మహాప్రభుకి అప్రోచ్ అయ్యి మన యొక్క భక్తి కొంచెం ముందుకు వెళ్ళాలని ఆ రోజు ప్రార్థన చేయండి. సో, అదేవిధంగా మనందరం కూడా భక్తిలో ఉండాలని అందరూ కూడా ప్రార్థన చేయండి. నా గురించి కూడా ప్రార్థన చేయండి దయచేసి. సో, గౌరవ పూర్ణిమకి జై, గౌరాంగ మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు లేకపోతే ఏమైనా కామెంట్స్ ఉంటే ఇప్పుడు చెప్పండి. లేదు నాన్న, మీ గురించి అందరం హరే కృష్ణ మహామంత్రం ప్రార్థిస్తాం భగవంతుని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, అది మనము మరి చైతన్య మహాప్రభు అని సపరేట్ గా అనడం అంత ఈజీగా రాదు ప్రభు. కృష్ణ అనడమే ఈజీగా వస్తుంది. మరి మనం కృష్ణ అన్న చైతన్య మహాప్రభుని పిలిచినట్టే కదా ప్రభుజీ? లేదు మాతాజీ, చైతన్య మహాప్రభు ఇంకా దయాళుడు అనమాట కృష్ణ కంటే కూడా. కృష్ణ దేవాది దేవుడు, బిజీగా ఉంటాడు. కృష్ణ ఏం చేశాడు మనకు భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మీరు అన్ని
నన్ను శరణు తీసుకోండి అని చెప్పాడు, కండిషన్ పెట్టాడు. మన శరణం తీసుకుంటేనే కృష్ణ వచ్చేసి మనల్ని కాపాడుతాడు. కానీ చైతన్య మహాప్రభు ఆ కండిషన్స్ ఏమీ పెట్టలేదు. ఇంకోటి, చైతన్య మహాప్రభు ఒక నామము, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అపరాధాలు ఏమీ లేవు, నామాపరాధాలు. ఇప్పుడు కృష్ణ మన హరికృష్ణ మహామంత్రం చెప్పాలన్నా లేకపోతే వాటికి నామాపరాధాలు అవన్నీ ఉంటాయి. కానీ చైతన్య మహాప్రభు నితాయ్, నిత్యానందరాం చైతన్య మహాప్రభు వాటికి అసలు ఇంకా ఏ అపరాధాలు కూడా చూడరు. డిటీస్ లో కూడా, విగ్రహారాధనలో కూడా మన రాధాకృష్ణ విగ్రహాలు ఉంటే మనం చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు డిటీస్ మన ఇంట్లో ఉంటే జస్ట్ మనం చాంటింగ్ చేస్తేనే వాళ్ళు తృప్తి చెందుతారన్నమాట. సో చైతన్య లీల చాలా చాలా డీప్ గా ఉంటుంది మాతాజీ. సో చైతన్య మహాప్రభుని మనము ప్రార్థిస్తే కృష్ణ భక్తి, వ్రజభక్తి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ గా మనము కృష్ణని డైరెక్ట్ గా మనం అప్రోచ్ కాలేము. అఫ్ కోర్స్ మనం భక్తిలోకి వచ్చామంటే చైతన్య మహాప్రభు యొక్క కృప ఉంది అని అనుకోవాలి. మనం అది ఉంటేనే మనం భక్తిలో అడుగు పెట్టగలుగుతాం. ప్లస్ మన అనర్థాలు కానీ ఇంకా ఏదైనా సరే మనం చైతన్య మహాప్రభు ద్వారా వెళ్ళడం చేయొచ్చు. కానీ ఎస్, ప్రతి ఒక్కరికి ఇష్టదైవం ఉంటుంది. ఎవరెవరికి ఏ ఇష్టదైవం ఉన్నా ఆ ఇష్టదైవంకి పూజ చేయండి. బట్ చైతన్య మహాప్రభు ఎవరు అంటే రాధాకృష్ణ ప్రణయ వికృతి, వాళ్ళిద్దరి యొక్క కంబైన్డ్ అవతారం అనమాట. సో కృష్ణ రాధారాణి ఇద్దరు కలిస్తే కృష్ణ రాధారాణి యొక్క రంగు అయిన కరిగించిన బంగారం రంగులో కృష్ణ ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి రాధారాణి యొక్క హార్ట్ ఏంటంటే చాలా సాఫ్ట్. ఎవరిని భక్తిలోకి ఎలా తీసుకోవాలి, మనల్ని పరిచయం చేయాలంటే రాధారాణి పరిచయం చేస్తేనే కృష్ణ మనల్ని చూస్తాడు, డైరెక్ట్ గా మనల్ని చూడడు ఎప్పుడు. సో ఒకవేళ రాధారాణి వెళ్ళి ఈ భక్తురాలు, ఈ భక్తుడు చాలా మంచి భక్తి చేస్తున్నాడు అని చెప్తే ఇంకా కృష్ణ ఇంకా డెఫినెట్ గా తీసుకుంటారనమాట. సో చైతన్య మహాప్రభు ఏంటి, ఇద్దరి యొక్క కంబైన్డ్ అవుతారు. కాబట్టి మహావదన్యాయ. సో మనము ఈజీగా అప్రోచ్ కాగలుగుతాం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అంటే మనం సడన్ గా ఎట్లా కూర్చున్నా, లేచినా, నిలబడినా కృష్ణ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సపరేట్ గా మహాప్రభువును సపరేట్ గా వినాల్సి వస్తుంది. అందుకని అలకగా వచ్చే ప్రతి క్షణం వచ్చేది కృష్ణ అనే. కృష్ణ అంటే మరి చైతన్య కూడా ఉన్నారు కదా అన్నట్టు అడిగాను ప్రభు. ప్రతి క్షణం మనం కృష్ణ అనుకుంటే మంచిది మాతాజీ. సో దాంట్లో ఇంకా అది మహాభాగ్యం. సో అదే విధంగా మనము నిద్రలో ఉన్నా సరే, మనం మరణించేటప్పుడు మనకు అన్ని మన ఇంద్రియాలు పనిచేసినప్పుడు మనకు అన్ని గుర్తున్నప్పుడు, గుర్తు లేనప్పుడు కూడా మనం కృష్ణాన్ని తలుచుకోవాలి కదా. సో దానికి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు కృప ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు, కామెంట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय, श्रील प्रभुपाद की जय, गौरांग महाप्रभु की जय. हरे कृष्ण. ప్రభుజీ నాకు లింక్ పెట్టండి. ప్రభుజీ నాకు లింక్ పోయింది. ధన్యవాదాలు. ప్రభుజీ నాకు లింక్ పెట్టండి ప్రభు. హరే కృష్ణ. షూర్ మాతాజీ, నేను పంపిస్తాను. గ్రూప్ లో పంపిస్తాను. లింక్ పోయింది. హరే గ్రూప్ లో పంపిస్తాను. అమ్మను డిస్టర్బ్ చేసిన ప్రభు, ఇవాళ డిస్టర్బ్ చేసి పెట్టించు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.